సార్ ఇప్పుడు లైఫ్లో ఇన్ని మీరు ఎదుర్కొని వచ్చారు కదా, ఇవన్నీ అంటే ప్లాన్డా డెస్టినీయా అంటే ఏం నమ్ముతారు సార్ మీరు లైఫ్ గురించి? అంటే నదీమ తల్లి ఎలా పల్ల వస్తే అటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి, ఏది ప్లాన్డ్గా ఉండదు. అంటే మీరు పీక్లో ఉన్నప్పుడే స్టాప్ పీక్ అని చెప్పను, సక్సెస్ ఉన్నప్పుడే. ఓకే, అన్ని అబద్ధాలండి ఇవన్నీ, మిత్స్, పీకు, బ్లాక్ బస్టర్లు. ఆ టైంలో ప్రభు గారు అని ఒక ఆయన ఫస్ట్ సీరియల్ తీశారు. నిజానికి చరిత్రలో ఫస్ట్ సీరియల్ తీసింది ప్రభు గారు. అనేది బాగా పాపులర్ అయిపోయింది. నేను ఏ వేషాలు వేసినా మంచి సినిమాల్లో వేశాను. చిరంజీవి గారితో సహా అందరితో కాంబినేషన్లో యాక్ట్ చేసా. పెద్ద హీరో అనే పేరు కూడా ఉండదు, ప్రొటగానిస్ట్. ఈ సీన్లో మన ఇంట్లో పనిచేసే పని మనిషి వేషం వేసిన అమ్మాయి ఇంపార్టెంట్ అయితే అమ్మాయి హీరో. ఇప్పుడు ఆ టైంలో మీరు మూవీ తర్వాత సీరియల్ ఇవన్నీ చేసుకుంటారు అంటే మీ మైండ్లో ఏం థాట్ ఉండే సార్? అంటే నేను ఎటు పోతున్నా, నేను గోల్ కరెక్ట్ రీచ్ అవుతున్నానా, లేకపోతే డౌన్ అయిపోయినానా, ఇలాంటి ఆలోచనలు ఏం రాలేదు? నేను డౌన్ అయ్యానని ఒక్కరోజు కూడా అనుకోలేదండి. ఓకే, నేను అనుకోలే. ఎందుకంటే నష్టాలు చూశాను, లాభాలు చూశాను, అవమానాలు చూశాను, అపజయాలు చూశాను. నువ్వు టీవీలో వెళ్ళావేంట్రా అని నవ్విన వాడిని చూశాను. రాజువు నువ్వే, మంత్రివి నువ్వే. నువ్వు చేస్తున్న పని కష్టపడి చేస్తున్నావు కదా. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను ఎలా, నాకేంటి నలుగురు చూస్తారనుకుంటే ట్రాఫిక్ నియంత్రణ చేయలేదు. ఇక్కడ అవకాశం ఇంకోళ్ళ మీద ఆధారపడితే అవకాశం కదండి. ఇక్కడ నేనే అవకాశాన్ని కల్పించుకున్నా కదా, నేనే 100 మందికి అవకాశాలు ఇచ్చా కదా, నేను డైరెక్ట్ చేసిన సీన్. ఓకే, అంటే ప్రదీప్ గారికి ఇన్ని రకాలైన వేషాలు వేశారు, ఇన్ని రకాలమైన లైఫ్లో ఇన్ని చూశారు, కానీ అనుకున్న సక్సెస్ రాలేదు అని అనుకోవచ్చా? లేకపోతే యాజ్ పర్ మీ ఫిలాసఫీ ప్రకారం యువర్ సక్సెస్? సక్సెస్ అంటే అర్థం చెప్పండి నాకు. ఏది సక్సెస్? నలుగురు బౌన్సర్లు పెట్టుకుని తోసేస్తే సక్సెస్? నలుగురు హృదయాల్లో నిలిస్తే సక్సెస్? మీది సోషల్ మీడియా కూడా చాలా పాపులర్ సార్ అది డైలాగ్. నా ఫిలాసఫీ ఏదైనా సింగల్ అంటే స్టేజ్ మీద గెలిచేవాడు ఒక్కడే ఉంటాడు, పిచ్చి పనులు చేసే వాళ్ళకి కంపెనీ కావాలని చెప్తాను. అది బాగా పాపులర్ అయింది. పాపులర్. ఓకే, పాస్. ఓకే, ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకు? మీలాగా అందరూ ఉండరు అంటే పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది, ఆలోచించడం వల్ల వస్తుంది, మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవడం వల్ల వస్తుంది. రోజుకి 2 గంటలు సగటుగా మన అందరం రీల్స్, రోల్స్ చూస్తూ గడుపుతున్నాం. అందులో కూడా ఛాయిస్ ఉంది. ఇలాంటి మంచి ఛానల్స్ ఉంటాయి, పిచ్చి ఛానల్స్ ఉంటాయి, గుడ్ కాంటెంట్ ఉంది, బ్యాడ్ కాంటెంట్ ఉంది. మీరు ఏం చూస్తే అదే వస్తుంటాయి. నీ జీవితాన్ని నువ్వు స్క్రీన్ ప్లే రాసుకో అని చెప్తాను. ఓకే, అంటే నా ఉద్దేశం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకి సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ సైడ్ ఇప్పుడు మీకు అంటే అవకాశాలు ఎట్లా వస్తున్నాయి ప్రజెంట్? అంటే ఎన్ని చేశారు కదా సార్ మీరు? నాకు F2 మంచి బ్రేక్ ఇచ్చిందండి. F2, F3 2 సినిమాలు. దాని తర్వాత మంచి వేషాలు వచ్చినాయి, అంటే చాలా వేషాలు వచ్చినాయి. పుట్టిన ప్రతివాడు తల్లి కడుపులోంచి గంజాయితో పుట్టలేదు, కత్తితో పుట్టలేదు, యాసిడ్ బాటిల్తో పుట్టలేదు. మన సమాజం వాళ్ళనట్టు తయారు చేస్తారు. వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్. మనతో పాటు యాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ మిమ్మల్ని ఏమైనా ఇంట్రడక్షన్ చేయాలి? హీరోనా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, లైఫ్ కోచా, బిజినెస్ కోచా? ఇవేం కాదు, మంచి మనిషి అని ఇంట్రడ్యూస్ చేయండి. అవునా? మనసున్న మనిషి, మంచి మనిషి అని ఇంట్రడ్యూస్ చేయండి చాలు. సార్ ఇప్పుడు లైఫ్లో ఇన్ని మీరు ఎదుర్కొని వచ్చారు కదా, ఇవన్నీ అంటే ప్లాన్డా డెస్టినీయా అంటే ఏం నమ్ముతారు సార్ మీరు లైఫ్ గురించి? అంటే నదీమ తల్లి ఎలా పల్ల వస్తే అటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి, ఏది ప్లాన్డ్గా ఉండదు. మీరు పల్ల పెరిగినట్టు మనం కూడా అనుభవాలతోటి జీవితాల్లో వెళ్తాం. కానీ డెస్టినీ అనేది మీరు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశాడు. మనకు ఎక్కడ రాసి ఉండాలనే ప్రాప్తం ఉంటే అక్కడికి వెళ్తాం అనమాట. సో నేను నా జీవితాన్ని ఒక స్పీకర్గా మొదలెట్టా, చాలా మంది తెలియదు. స్కూల్లో ఉన్నప్పుడే డిబేట్లు అవి మాట్లాడేవాడిని. యాక్టర్గా కూడా అదే టైంలో మొదలుపెట్టాను. చైల్డ్ యాక్టర్గా చేశాను. ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న నాటకాల్లో. ఆల్ ఇండియా రేడియోలో ఇవాళ కూడా నాటకాలు వేస్తాను నేను. దాని తర్వాత అదే టైంలో డిబేట్లు మాట్లాడడం మొదలెట్టాను. ముద్దమందారంలో హీరోగా కాకముందరే ఇదెక్కడ న్యాయం అని దాసనారాయణరావు గారి సినిమాలో ప్రభ గారి బ్రదర్ కింద యాక్ట్ చేశాను. అక్కడి నుంచి 19 ఏళ్లకే బాగా చదువుకుంటున్నప్పుడే జంజాల్ గారు పికప్ చేయటం, ముద్దమందారం సినిమాలో హీరోగా చేయటం అయిపోయింది. ఆ రోజుల్లో అది ట్రెండ్ సెట్టింగ్. ఎందుకంటే కాఫ్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ లేవు అప్పుడు. ఒకేసారి ఫ్లడ్ లాగా ముద్దమందారం, సీతాకోచిలుక, సప్తపది, జయగంటలు ఇవన్నీ వచ్చేటప్పటికి అన్నీ కూడా బాగా హిట్ అయినాయి చాలా. సో అక్కడి నుంచి నేను 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత డెస్టినీ అంటారు కదా, నాకెందుకో కంపాటబుల్ అనిపించాలి ఇండస్ట్రీ. నాకు బోల్డెన్ అవకాశాలు వచ్చినాయి. 3 సినిమాలు హిట్ అయిన తర్వాత రాకుండా ఎలా ఉంటే కొద్ది గొప్ప వస్తాయని. కాకపోతే
నాకు టూ ఎర్లీ, తొందరపడు కోయిలు ముందే కూర్చుంది అన్నట్టు నాకు అలా అనిపించింది. ఓకే. సో చదువుకుంటే బాగుంటుంది, మళ్ళీ వెనక్కి ఒక సబాటికల్ తీసుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. అంటే మీరు పీక్లో ఉన్నప్పుడే స్టాప్ చేసి పీక్ అని చెప్పను, సక్సెస్ ఉన్నప్పుడే. ఓకే. అన్ని అబద్ధాలండి ఇవన్నీ, మిత్స్, పీకు, బ్లాక్ బస్టర్లు. అసలు ఈ ఎగ్జెక్టివ్లే లేకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని తర్వాత కాలంలో నేను తెలుసుకున్నాను అనుకోండి. ఓకే. వచ్చి నేను సిఏ చదువుకున్నాను. ఓకే. సిఏ ఇంకా కంప్లీట్ కాకముందరే నాకు ఈ టెలివిజన్ ఇండస్ట్రీ వైపు ఒక అవకాశం వచ్చింది. ఓకే. పుట్టి హైదరాబాద్ దూరదర్శన్ అప్పుడు ఒక 7 కిలోమీటర్ల పరిధిలో ఉండేది. ఓకే. ఎక్కడ ఉండేది కదా, హైదరాబాద్లోనే, సెంటర్ హైదరాబాద్లో ఉండేది. సోమాజిగూడలో స్టూడియో ఉండేది వాళ్ళది. ఆ టైంలో ప్రభు గారు అని ఒక ఆయన ఫస్ట్ సీరియల్ తీశారు. ఓకే. నిజానికి చరిత్రలో ఫస్ట్ సీరియల్ తీసింది ప్రభు గారు. ఓకే. హైదరాబాద్ పరిధికి. అందులో నేను హీరోగా యాక్ట్ చేయమని అడిగారు. 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత కొంచెం కొద్దిపాటి కొమ్ములు రావటం ఉంటుంది. నేనేంటి టీవీలో ఏంటి అని అనుకుంటారు. ఓకే. మా ఫాదర్ చెప్పారు, లేదురా ఇది యూ హ్యావ్ టు ట్రై దిస్ అన్నారు. మా బ్రదర్ అడ్వర్టైజింగ్లో ఉండేవారు. ఆయన అన్నారు, దిస్ ఇస్ టుమారోస్ వరల్డ్, యూ షుడ్ పర్సూ ఇట్ అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాను. ఆ సీరియల్ చేస్తున్నప్పుడే డిసైడ్ అయిపోయాను నేను, ఇంకా నేను ప్రొడక్షన్లోకి రావాలి, నేను కూడా టెలివిజన్ ఈజ్ మై ఏమంటారు రాజ్యం అనుకున్నాను నేను. ఓకే. అనుకుని ఆ సీరియల్ టెలికాస్ట్ కాకముందు, ఇన్ఫ్యాక్ట్ ఆ సీరియల్ కూడా మార్కెటింగ్ నేనే చేసి పెట్టాను. ఓకే. ఆ సీరియల్ హైదరాబాద్ పరిధిలో ఫస్ట్ టెలికాస్ట్ అయింది. అనగనగా ఒక శోభ. ఓకే. ఇది అవ్వగానే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టెలికాస్ట్ అయిన సీరియల్ బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబు నిర్మాత, దర్శకుడు, యాక్టర్, ఇంకా అన్ని మొదలు. మన 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 గ్రౌండ్ మనమే వేసుకుని, మన బ్యాటింగ్ మనమే చేసుకుని, మన బౌలింగ్ మనమే చేసుకుని అన్నీ అట్లా మొదలు పెట్టాను ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు సినిమా అనేదే లాస్ట్ డెస్టినేషన్, అది అదే డెస్టినేషన్ మనకి. కానీ అలాంటిది ఆ టైంలో ఇప్పుడు కొంచెం టీవీకి ఆదరణ ఉంది, కొంచెం స్పెషల్. ఆ టైంలో మీరు అట్లా రావడం అంటే మీరు తగ్గినట్టు అని అనిపించలేదా? నాకు అనిపించలేదు. ఇదే ప్రశ్న జర్నలిస్ట్ అడిగాడు అప్పుడు నాకు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అని. నేను అప్పుడు చెప్పాను అనమాట, పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను నేను అని. ఓకే. ఐ వాంటెడ్ టు లీవ్ ఎ లైఫ్ ఆఫ్ మై చాయిస్. ఓకే. సినిమా ఇండస్ట్రీ నాకు చాలా చేసింది. వాటికి కూడా F2 సినిమా, F3 సినిమా, ప్రజలు నన్ను సినిమా అనేది బాగా పాపులర్ అయిపోయింది. నేను ఏ వేషాలు వేసినా మంచి సినిమాల్లో వేశాను. చిరంజీవి గారితో సహా అందరితో కాంబినేషన్లో యాక్ట్ చేసే అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, కాదని చెప్పట్ల. కానీ నా ప్రైమరీ లవ్ టెలివిజన్కే ఉంటుంది వాటికి కూడా. ఎవరైనా మిమ్మల్ని టీవీలో చూసా అంటే గుండె ఉప్పొంగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇండస్ట్రీ నేను వేసుకున్న రోడ్డు. 15,000 మంది బతుకుతున్నారు. తొలి టోకెన్ నెంబర్ 1 నేను కదా. ఓకే. సో అలా నాకు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. నెంబర్ 2 ఏంటంటే, ఈ మాధ్యమానికి సక్సెస్తో పని లేదు, ఇంట్లో ప్రతి వాళ్ళు చూస్తారు. ఓకే. ఫ్లాపులు, సక్సెస్లు, నా కెరియర్ ఏంటి, నా గ్రాఫ్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి, నేనేంటి, ఇలాంటి పిచ్చి భ్రమలు ఉండవు. మనం చేస్తున్న పాత్ర, ఎవరు ఈ సీన్లో ఎవరు ముఖ్య అయితే వాడే హీరో ఇక్కడ. ఓకే. పెద్ద హీరో అనే పేరు కూడా ఉండదు, ప్రొటగానిస్ట్. ఈ సీన్లో మన ఇంట్లో పనిచేసే పని మనిషి వేషం వేసిన అమ్మాయి ఇంపార్టెంట్ అయితే అమ్మాయి హీరోయిన్ సినిమాకి. ఓకే. ఇలా ఉంటుంది టెలివిజన్లో. సో టెలివిజన్ మాధ్యమం మమ్మల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది. 20 ఏళ్ల పాటు, 1986 నుంచి 2006 వరకు రేప్ అనే దాని భయం లేకుండా, అల్లు పెరగకుండా నేను టీవీ సీరియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చెయ్యని పని లేదు. ఓకే. అన్ని పనులు చేసి ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, మీరు అన్నారు కదా ఇందాక డెస్టినీ అని, ఈ డెస్టినీ కాదు. ఒకసారి వచ్చిన తర్వాత ఎందుకు నేను ప్రొడ్యూసర్ని అయ్యాను ఫస్ట్ లైను. ఎందుకంటే పక్కవాడి డబ్బు పోగొట్టుకోవడం కంటే మన డబ్బు పోగొట్టుకుంటే మన బాధ్యత, ఆన్సరబిలిటీ ఉండదు. టెలివిజన్ కొత్త మాధ్యమం కాబట్టి నా ఓన్ ప్రాజెక్ట్స్ చేయటం మొదలుపెట్టాను. జంజాల గారి దగ్గర యాక్ట్ చేసిన 3 సినిమాల్లో కూడా ఆయన నా మీద చాలా ప్రభావం చూపించి, ఈయనలాగా నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను, రాజ్ కపూర్ లాగా ఎడిటర్ అవ్వాలనుకున్నాను, కమల్ హాసన్ లాగా యాక్టరు అవ్వాలనుకున్నాను, ఇవన్నీ కృష్ణ గారి లాగా ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాను యాక్టింగ్ చేస్తూ. ఇవన్నీ ఉన్న ఆలోచనలన్నీ కలుపుకొని అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. ఓకే. అంటే మీరు మీరు చెప్పండి. ఇప్పుడు ఆ టైంలో మీరు మూవీ తర్వాత సీరియల్ ఇవన్నీ చేసుకుంటారు, అంటే మీ మైండ్లో ఏం థాట్ ఉండే సార్? అంటే నేను ఎటు పోతున్నా, నేను గోల్ కరెక్ట్ రీచ్ అవుతున్నానా, లేకపోతే డౌన్ అయిపోయినానా, ఇలాంటి ఆలోచనలు ఏం రాలేదు? నేను డౌన్ అయ్యానని ఒక్కరోజు కూడా అనుకోలేదండి. ఓకే. నేను అనుకోలే. ఎందుకంటే ఒక సినిమా ఉదాహరణకు తీసుకుందాం, అది మంచి వేషన్ రావాలి, మంచి డైరెక్టర్ అయి ఉండాలి, మనం బాగా చేయాలి, సినిమాలో మనం చేసిన సీన్స్ ఉంచాలి, ఎడిటింగ్లో తీసేయకుండా, అప్పుడు రిలీజ్ అవ్వాలి, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, అప్పుడు మనకి పేరు వస్తుంది.
కానీ టెలివిజన్ ఏం చూడకపోయినా కోట్ల మంది చూస్తారు. ఓకే. అప్పుడు ఇంకా ఇప్పుడంటే కనీసం డిజిటల్ మీడియాలో ఓటీటీలు వచ్చినాయి. అవును. అప్పుడు ఒక్కొక్క ఇంట్లో 80 మంది 100 మంది కూర్చుని టీవీ చూసే ఊళ్ళల్లో టైంలో మేము హీరోలు, ఓకే, మేము యాక్టర్లు. ఓకే. కాబట్టి నాకు ఏ రోజు కింద పడ్డా అనుకోలే. మార్పు, కొత్త దారి, నీ దారి కొత్త దారి అయినప్పుడు అది రేపు రహదారి అవుతుందని నమ్మాను నేను. ఓకే. అంటే ఆ కాన్ఫిడెన్స్ అంటే వెళ్ళేది మనం సక్సెస్ అవుతామా కామా అనే ఒక డౌట్ ఉంటుంది సార్ జనరల్. ఇప్పుడు నేను ఒక జర్నీ చేస్తున్నా. మేము టీవీ సీరియల్ తీసే నాటికి అమెరికాలో 40 ఏళ్ళ నుంచి సోప్ ఓపెరాస్ వస్తున్నాయి. ఇండియాలో 4 ఏళ్ల క్రితం నుంచి అమలోగ్ లాంటి సీరియల్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ హిట్ అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు? అండ్ ఫ్యూచర్లో అప్పుడు నాకున్న తెలివితేటల వల్ల, చదువుకోవడం వల్ల ఫ్యూచర్ ఇస్ టెలివిజన్ అని ఒకటి నమ్మాను. నెంబర్ 2 ఫ్యూచర్ రీజనల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటుందని నమ్మాను. ఓకే. అలాగే అయింది కదా. ఇప్పుడు అడ్వర్టైజింగ్ అంతా రీజనల్ మార్కెట్లోకి వచ్చేసింది, డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఇవి ఈవెన్ మన డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది కదా. మొత్తం అంతా ఇంటికి డెమోగ్రఫిక్స్ వాటి మీద వెళ్ళిపోతుందంతా. సో ఏ రోజు కూడా నేను కింద పడ్డాను అనుకోలేదు. నష్టాలు చూశాను, లాభాలు చూశాను, అవమానాలు చూశాను, అపజయాలు చూశాను. నువ్వు టీవీలో వెళ్ళావేంట్రా అని నవ్వినవాడిని చూశాను. హైదరాబాద్ బంజారాహిల్స్లో షూటింగ్ చేస్తుంటే ఆగిపోయి తొంగి చూసారే సీరియల్ అయ్యరే అవలాయే అనుకుంటే వెళ్ళేవాళ్ళు. ఓకే. అవి కూడా చూశారు. మన ఎవడైనా కుక్క అంటే మనం కుక్క కాం కదా అనేవాడు సంస్కారం తప్ప మనం ఎందుకు అవుతాం అది. కాబట్టి నాకు ఎప్పుడు కింద పడ్డాను అనే భయం రాలేదు, కొత్తది నేర్చుకుంటాననే ఆనందం ఉండింది. అంటే ఈ రకమైన కాన్ఫిడెన్స్ కానీ ఈ రకమైన వే ఆఫ్ థింకింగ్ కానీ ఎలా, అంటే మీకు ఎలా వచ్చింది? వేరే వాళ్ళకి కూడా రావాలి అంటే ఏం చేయాలి సార్? కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఒకటి తల్లిదండ్రులు నేర్పించిన కొద్దిపాటి ధైర్యం, ఇచ్చిన ధైర్యం, సంస్కారం అనుకోండి. నెంబర్ 2 నేను ఎప్పుడు చెప్పే మాటే, నేను చిరంజీవి గారితో పోల్చుకోవాలి. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను, ఆయన గొప్ప వ్యక్తి. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా నేను కాలేను. అంటే ఆయన నేను తక్కువ చేసి మాట్లాడతాను. మీరు మీరే, నేను నేనే. ఓకే. అలాంటప్పుడు నేను ఎవరితో ఎందుకు కంపేర్ చేసుకోవాలి? ఫస్ట్ నేను అందరికీ చెప్పేది, నువ్వు యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ ఎక్స్క్లూజివ్. నువ్వు ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీలాగా నేను పాడ్కాస్ట్లు చేయలేను, ఓకే, మీరు చేయగలుగుతున్నారు. ఆయనలాగా నేను కెమెరా చేయలేను, ఆయన చేయగలుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ నువ్వు ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు అనుకున్నాను నేను. నెంబర్ 2 నువ్వనే రాజ్యానికి చంద్రబోస్ గారు రాసినట్టు రాజువు నువ్వే, మంత్రివి నువ్వే. నువ్వు చేస్తున్న పని కష్టపడి చేస్తున్నావు కదా. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను ఎలా, నాకేంటి నలుగురు చూస్తారనుకుంటే ట్రాఫిక్ నియంత్రణ చేయలేరు. ఓ సోల్జర్ నేనేంటి ఇక్కడ నుంచోవాలంటే చేయలేరు కదా. ఒక ధర్మంలాగా మనం చేస్తున్న పనిని తీసుకుంటే అది కర్తవ్యం ఏమవుతుందంటే అప్పుడు కంప్లీట్గా మనకి మార్గదర్శకత్వం అవుతుంది, మనం ముందుకెళ్ళగలుగుతాం అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేసే పనిని 100 సార్లు ఆలోచించి ఆ పని చేయాలి అవుతారు, కానీ ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత ఆ పనే దైవం. ఓకే. అందులో ఎవరి పని అండి, ఎవరు లేకపోతే బస్సు డ్రైవర్ రాకపోతే 50 మంది తల్లిదండ్రులు ఆ రోజు స్కూల్ మొత్తం పనులు ఆఫీసులు మానేసి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రావాలి. ఎవరు చేసే పని వారికి గొప్ప, వారు లేకపోతే కష్టం. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ నాకు ఉండింది ముందర నుంచి. ఓకే. నా విజన్ వేరే రకంగా ఉండింది. అందరూ కూడా ఇట్లా విభిన్నంగా ఎందుకు ఆలోచించాలంటేనండి, ఒక నిమిషం ఇది పక్కన పెడదాను, నేను సీరియల్లోకి రాలేదనుకుందాం. నాకు ఏమన్నా 4 ఫెయిల్యూర్ వరుసగా వచ్చినా, నేను అంత గొప్ప అమితాబ్ బచ్చన్ హైట్ కాదు, మీడియం హైటు. ఈ హైట్ వల్ల నాకు వేషాలు రాకపోయినా, పెద్ద పెద్ద హీరోలు అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ వల్ల పక్క వేషాలు వచ్చినా నేను కుంగి కృషించి ఓ మందు కొట్టేసి లేకపోతే జీవితాన్ని ఆత్మహత్య చేసుకుని వెళ్తే ఈ ప్రశ్న అడిగేవాళ్ళు ఎవరన్నా నాకు జవాబు చెప్పేవాళ్ళ. మీరు చెప్పారు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ సినిమా ఫీల్డ్లో చాలా ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి కదా. చాలా మంది సూసైడ్ అది అంటే ఇంకా సెలబ్రిటీస్ వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతే ఇక మనం వేస్ట్ బతికే అని చాలా మంది. ఇక్కడ అవకాశం ఇంకోళ్ళ మీద ఆధారపడితే అవకాశం కదండి. ఇక్కడ నేనే అవకాశాన్ని కల్పించుకున్నా కదా, నేనే 100 మందికి అవకాశాలు ఇచ్చా కదా. నేను డైరెక్ట్ చేసిన సీన్ అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా డైరెక్ట్ చేసే అదృష్టం వచ్చింది. సంగీతం శ్రీనివాసరావు గారు ఈటీవీకి నేను పెళ్లి పందిరని సీరియల్ చేస్తే దాన్ని మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మీరందరూ ఇష్టపడే సుమ నేను పరిచయం చేసే ఇండస్ట్రీకి, ధర్మరావు సుబ్రహ్మణ్యం నేను పరిచయం చేసే ఇండస్ట్రీకి. ఓకే. అంటే ఈటీవీ ప్రభాకరు, శ్రీనివాసరెడ్డి నేను గొప్పగా చెప్పట్లా, మన త్రూ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పిలిస్తే కదా నేను మాట్లాడగలుగుతున్నా. అవునవును. పిలవడం మీ గొప్పతనం అవుతుందని అంటే గొప్పతనం అది కాదని ఎవరంటారు అట్లా. అలా నా వల్ల ఐఎమ్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ దేర్ గ్రోత్ అని చెప్తున్నాను తప్ప నేనే గొప్ప అని చెప్పట్లేదు. ఐ హ్యావింగ్ సెడ్ దట్ ఈ ఇండస్ట్రీ నన్ను చాలా పై స్థాయికి తీసుకెళ్ళి 14 నంది అవార్డు తీసుకున్నా. చాణక్యుడు వేషం వేశాను, శ్యామశాస్త్రి వేషం వేశాను, ఆళ్వార్ కథలు వేశాను. అసలు నేను వెయ్యని వేషం లేదు. నేను అప్పుడప్పుడు దొంగ, అప్పుడప్పుడు డిటెక్టివ్, అప్పుడప్పుడు నేనే హీరో, ఇప్పుడు పెద్దనాన్న, ఒకసారి తాత, ఒకసారి మన ఇష్టం స్కూల్ టీచరు, అన్ని వేషాలు వేశాను.
ఇమేజ్ అనే చట్రంలో లేకుండా నాలో నటుడు పైకి వచ్చి ఉండటానికి. అల్టిమేట్లీ మీ గోల్ ఏంటి? ఒక యాక్టర్ కింద డబ్బు సంపాదించడం. ఓకే, కొద్దో గొప్ప అక్కడ 100 రూపాయలు వస్తాము, ఇక్కడ 50 రూపాయలు వస్తాయి, కొద్దో గొప్ప డబ్బు సంపాదిస్తున్నాను. 2, ప్రజల చేత మన్ననలు పొందటం, ఆదరించబడటం. సినిమా కంటే టీవీకే ఎక్కువ మన్ననలు, ఆదరణ ఉంటుంది నా అభిప్రాయం. అక్కడ హిట్ అయితే నేను 100లో 3 సినిమాలు హిట్ అవుతున్నాయి కదా, 97 సినిమాలు మామూలుగా నడుస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 100లో 97 హిట్ అవుతాయి, చూస్తారు జనం. ఓకే, సో ఆదరణ వైపు గుర్తుంది. అవార్డులు రివార్డులు రావాలి కళాకారుడికి. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నాను, నంది అవార్డులు అందుకున్నాను. సో నాకున్న అవకాశాలని బట్టి, నాకున్న పరిధిని బట్టి నేను ఏ రోజు నేను చేసిన తప్పు అని నేను అనుకోలేదు. ఓకే, అంటే ప్రదీప్ గారికి ఇన్ని రకాలైన వేషాలు వేశారు, ఇన్ని రకాలమైన లైఫ్లో ఇన్ని చూశారు, కానీ అనుకున్న సక్సెస్ రాలేదు అని అనుకోవచ్చా, లేకపోతే యాజ్ పర్ మీ ఫిలాసఫీ ప్రకారం యువర్ సక్సెస్? సక్సెస్ అంటే అర్థం చెప్పండి నాకు. ఏది సక్సెస్? నలుగురు బౌన్సర్లు పెట్టుకుని తోసేస్తే సక్సెస్సా? నలుగురు హృదయాల్లో నిలిస్తే సక్సెస్సా? నలుగురు గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగితే సక్సెస్సా? 40 ఏళ్ళైనా భార్య కళ్ళల్లోకి చూసి ప్రేమగా ఐ లవ్ యూ అని చెప్పడం సక్సెస్సా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సక్సెస్ మీద టెర్మినాలజీ ఉంటుంది. ఓకే, నా దృష్టిలో నేను పడిలేచిన కెరటాన్ని, పడిలేచిన కెరటాన్ని పట్టం మన వల్ల కాదు కదా, పరిధి. నేను ఇందా మీతో మాట్లాడుతూ క్యాజువల్గా చెప్పాను, ఓ రోడ్డు దాటుతాం మనం, ఒక్క సెకండ్ ఇటు అయితే ఏదైనా వెహికల్ వచ్చి కొట్టేస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఓ నిమిషం ముందెళ్తే తప్పించుకునేవాళ్ళు, ఓ నిమిషం తర్వాత వెళ్తే తప్పించుకునేవాళ్ళు. ముందుకెళ్ళి 6 కొట్టాలనుకుంటారు, 6 కొడితే నువ్వు హీరో, బాల్ తగలకుండా నువ్వు అవుట్ అయితే నువ్వు జీరో. సో ఇవన్నీ ఎవరికి సంబంధం? నా జీవితం. సంపాదిస్తే నేను సంపాదించుకున్నా, బంగారు పళ్ళెం తింటే నేను తిన్నా, బంగారు పళ్ళెల్లో స్టీల్ కంచెల్లో ఉంటే నేను తిన్నా, ఓడిపోతే నేను ఓడిపోయా, నష్టపోతే నేను నష్టపోయా. కాబట్టి నా పరిధిలో సక్సెస్ అంటే ఏంటంటే ఆనందమయమైన జీవితాన్ని గడపడం సక్సెస్. నిర్మలంగా భార్య కళల్లోకి చూస్తూ ఎప్పుడు నిజాన్ని ఒప్పుకోవడం సక్సెస్. కింద పడిన కష్టం నుంచి నేర్చుకోవడం సక్సెస్. ఓకే, సో నేను సక్సెస్ఫుల్ 1000% సక్సెస్. ఒక వ్యక్తిగా నేను ఎంతో ఎదిగాను అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అల్టిమేట్లీ నా పారామీటర్ కదండి, నేనేంటో మీరు ఎవరు జడ్జ్ చేయలేరు, నేనేంటో నాకే తెలుసు కదా. డీప్ రూటెడ్గా ఒక వృక్షం కింద వేళ్ళు ఎలా పాతుకుపోతాయో అలా నేను ఎదిగానని నేను అనుకుంటున్నాను. కులం లేదు, మతం లేదు, అవమానం లేదు, నాకు ఆశ లేదు, కోరిక లేదు, మోసం లేదు, ఇవన్నీ సక్సెస్సే కదా. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, ఇలాంటి ఆలోచన రావాలంటే పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి? మా నాన్నగారికి కులం అని నమ్మలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని కులం అని చెప్పలేదు. మా ఫాదర్, మేము కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మా ఫాదర్ చెప్పారు, ఇప్పుడు కులం లేదు, మతం లేదు, ఎవరితో కూడా మాట్లాడతాను. ఆయన డ్రైవర్ని పక్కన కూర్చోవాడు, భోజనం చేసేవాడు. మాకు అదే అలవాటు వచ్చి, నేను ఎక్కడో ఊరికి వెళ్తూ మా డ్రైవర్ నేను కూర్చొని భోజనం చేస్తున్నాను హోటల్లో. ఒక ఆయన ఎవరు వచ్చి ఎవరండి అన్నారు, మా డ్రైవర్ పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు ఏంటండి అన్నాడు. నేను కార్లో ఎవరు పక్కన కూర్చున్నానండి అన్న. ఓకే, సో పేరెంట్స్ చెప్పే మార్గదర్శకత్వం, కులం లేకపోవటం, మతం లేకపోవటం, అందరూ సమానమైన నేర్పించటం. అంటే ఇలాంటి బిజీ సాఫ్ట్వేర్ లైఫ్ తర్వాత చాలా బిజీ ఉన్నారు పేరెంట్స్, కానీ పిల్లల్ని పట్టించుకోవడం అంటే ఎలా ఉండాలి వాళ్ళతో పేరెంట్స్ అనేవాళ్ళు? పేరెంట్స్ అదేనండి, ఎప్పుడు కూడా ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. కమ్యూనికేషన్ ఉండాలి. మీరు ఏ రిలేషన్షిప్లో అయినా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఓకే, బొమ్మరిల్లో ప్రకాష్ రాజును మన సిద్ధార్థ సినిమా ఎండింగ్లో కాకుండా స్టార్టింగ్లో మాట్లాడుంటే సినిమాయే లేదు. అంతే, మనం కూడా అంతే. పేరెంటింగ్ అంటే అంతే. నా దృష్టిలో పేరెంటింగ్ అంటే కారులో స్టెఫ్నీ లాంటిది. పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని పరిగెత్తనియాలి. పంచర్ అయినప్పుడు దిగి కాసేపు స్టెఫ్నీలో తోడు నిలిచి మళ్ళీ పంచర్ వేయగానే తిరిగి వెనక్కి కూర్చోవాలి. పిల్లల్ని వాళ్ళ రెక్కలిచ్చి ఎగరమని చెప్పాలి తప్ప మనమే ఎగరకూడదు. నేనేం కాలేదో అది నా కొడుకు కావాలి, నేను యాక్టర్ కావాలి, నా కొడుకు యాక్టర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, మా అమ్మాయి డాక్టర్ కావాలి, నా స్విమ్మింగ్ ఇష్టం, దానికి స్విమ్మింగ్ నేర్చుకోవాలి, నేను భరతనాట్యం అరంగేట్రం చేయాలి, నా బిడ్డ చేయాలి. వాళ్ళ ఇష్టం ఉందా లేదా, వాళ్ళకి ఈ తరంలో ఎక్కడుంది అని కూడా ఆలోచించట్లా పేరెంట్స్. పడాలి. స్పోర్ట్స్మెన్షిప్ నేర్పించారు మా ఫాదర్ మాకు. ఓకే, స్పోర్ట్స్మెన్, ప్లేయర్స్ ఫాల్, ప్లేయర్స్ రైస్, ప్లేయర్స్ లూజ్, ప్లేయర్స్ విన్, బట్ ప్లేయర్స్ కంటిన్యూ టు ప్లే అండ్ కంటిన్యూస్ టు విన్. ఓకే, కింద పడినంత మాత్రాన మనం ఏమవుతుంది చెప్పండి? కింద పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. ఓ ఫ్లాప్ వచ్చినంత మాత్రం చిరంజీవి గారికి ఏమైనా తేడా వస్తుందా? వాడెవడో తిట్టినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తేడా వస్తుందా? మహోన్నతమైన వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళదే కదా. ఓకే సార్, ఇప్పుడు ఈ సక్సెస్లో 2 ఉంటాయి సార్. ఒకటి టాలెంట్ ఉండి లింక్ రావడం, ఒకటి టాలెంట్ లేకుండా కాన్స్టెంట్గా వర్క్ చేస్తే కూడా సక్సెస్ వస్తుందని 2 రకాలు ఉంటుంది. కరెక్ట్.
ఇప్పుడు ఏది అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? నా దృష్టిలో టాలెంట్తో పాటు యాటిట్యూడ్ ఉండాలండి. ఓకే. కృష్ణ గారిలో ఉండాలి. ఆయనకి టాలెంట్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. ఎప్పుడైనా నష్టం వస్తే పోన్లేవా ఇంకో సినిమా తీసుకో అనేవారట ఆయన. ఎవరికైనా లాభం వస్తే నాకేమి ఇస్తావా నువ్వే ఉంచుకో అనేవారట ఆయన. కష్టాన్ని, సుఖాన్ని, విజయాన్ని, అపజయాన్ని ఒకలా చూసేవారట ఆయన. ఓకే. అలా నేనేం చెప్తా, అందరికీ టాలెంట్ ఉంటుంది, అది రిలేటివ్ టర్మ్. నేను గొప్ప లేకపోతే ఇంకో యాక్టర్ గొప్ప అంటే ఆయన చేసినట్టు ఆయన చేస్తారు, నేను చేసినట్టు నేను చేస్తాను. ప్రకాష్ రాజ్ గారు గొప్ప, మురళీ శర్మ గారు గొప్ప, రావు రమేష్ గారు గొప్ప అంటే ఎవరికి వారే గొప్ప. ఒకళ్ళు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది టాలెంట్. కానీ ఎవరైతే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుందో, రేపటి పట్ల విశ్వాసం ఉంటుందో, పాజిటివిజం జీవితం పట్ల ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. 45 ఏళ్ల నుంచి నేను ఎన్ని అపజయాలు వచ్చినా రేపనే భయం లేకుండా కంటిన్యూస్ నేను యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నాను. అంటే మీరు మీ లోపల ఒక ధైర్యం ఉంది సార్. ఇప్పుడు నేనున్నాను అంటే నన్ను చాలామంది మాట్లాడడానికే రాదు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అనుకున్నా. అలాంటప్పుడు నేను కొంచెం డౌన్ అయిపోతా. అంటే అలాంటప్పుడు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, ఏ విధమైన ఆలోచన మనం చేయాలి? అంటే మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? నాకు కూడా వచ్చాయి కదా. నేను నా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్కి కథక్ నేర్చుకుందామని వెళ్ళాం. వాడు నీకు రిథమ్ సెన్స్ లేదు, నీకు ఇయ్యను సీటు అన్నాడు. అదే కాలేజ్ తర్వాత రోజుల్లో నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళా. సో నేనేం చెప్తానంటే అవతల వాళ్ళు జడ్జ్ చేసినంత మాత్రాన మనది కాదు కదా. ఒకవేళ అతను నిజంగా రిథమ్ సెన్స్ లేదు అంటే ఓ లేదా అని నేను నేర్చుకున్నానేమో. తర్వాత రోజుల్లో 100 పాటలు నేను షూట్ చేయగలిగానేమో, యాక్ట్ చేయగలిగానేమో. కాబట్టి చంద్రబోస్ గారు చెప్పే మాటే, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని. గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదనండి. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున గారు ఉన్నారు, నేనున్నానని పాట పాడాడు. నిజ జీవితంలో మీకు నాకు ఎవరుంటారు? అద్దం ముందు నుంచి నీతో నువ్వు చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని అని. ప్రపంచంలో ఎవ్వరూ నీ తోడరారు, నీకు నువ్వే సైన్యం, నీకు నువ్వే బలం, నీకు నువ్వే బలగం. మీది సోషల్ మీడియా కూడా చాలా పాపులర్ సార్ అది డైలాగ్. నా ఫిలాసఫీ. ఏదైనా సింగల్ అంటే స్టేజ్ మీద గెలిచేవాడు ఒక్కడే ఉంటాడు, పిచ్చి పనులు చేసే వాళ్ళకి కంపెనీ కావాలని చెప్తాను నేను. అది బాగా పాపులర్ అయింది. పాపులర్ అంటే నా ఉద్దేశం అంతేనండి. నేను ఓడిపోయినా, నాకు కష్టం వచ్చినా, నేను అపజయం అందినా, నేను అష్ట కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి. మన తప్పు, మంచి నిర్ణయం తీసుకుంటాం, అది మంచిగా మనం అనుకుంటాం, జనం మెచ్చకపోతే అది పిచ్చి నిర్ణయం అవుతుంది. ఓకే. మీరు రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే కొంచెం అంబులెన్స్ తీసుకురావాలి, తీసుకెళ్ళాలి, ఫ్రాక్చర్ చేయాలి, ఐసీయూలో పెట్టాలి, రూమ్లో పెట్టాలి, ఒక వాకర్ పెట్టి నడవాలి, తర్వాత మెల్లమెల్లగా అడుగులు వేయాలి, పరిగెత్తాలి, టైం పడుతుంది కదా. సినిమాలలో ఒక పాట వెనక నుంచి వస్తే నువ్వు మేడలు కట్టలేవు కదా. ఓకే. సో ఇట్ టేక్స్ టైం. ప్రతి కష్టాన్ని కొంత టైం పడుతుంది. పాజ్ 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 ఆలోచించాలి. ప్రతిదానికి పాజ్ అనే తీరి పెట్టుకోవాలి. మీరు ఏమన్నారు కుక్క అన్నారు అంటే నేను కుక్క కాదరా అని అరుస్తాను. పాజ్, నవ్వండి. ఓకే. మీకే తెలుస్తుంది నేను కుక్క కాదండి, కుక్క నవ్వలేదు కదా. ఓకే. పాజ్. ఓకే. ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకు? మీలాగా అందరూ ఉండరు అంటే పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది, ఆలోచించడం వల్ల వస్తుంది, మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవటం వల్ల వస్తుంది. రోజుకి 2 గంటలు సగటుగా మన అందరం రీల్స్ రోల్స్ చూస్తూ గడుపుతున్నాం. అందులో కూడా ఛాయిస్ ఉంది. ఇలాంటి మంచి ఛానల్స్ ఉంటాయి, పిచ్చి ఛానల్స్ ఉంటాయి, గుడ్ కాంటెంట్ ఉంది, బ్యాడ్ కాంటెంట్ ఉంది. మీరు ఏం చూస్తే అదే వస్తూ ఉంటాయి. ఓకే. పోనీ 2 గంటల పాటు మీరు గుడ్ కాంటెంటే చూస్తుంటే మంచి విషయాలు వస్తాయి కదా అందులో. ఆ మంచి విషయం నుంచి ఫార్వర్డ్ చేయటం కాకుండా ఇందులో నేనేం నేర్చుకున్నానని ప్రశ్న వేసుకుంటే, ఓకే, మీరే ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుకోక్కర్లేదు కదా. మేము చదివినట్టు 3 గంటలు లైబ్రరీలో ఖర్చు పెట్టేవాళ్ళం. మీకు అవసరం లేదు కదా. గూగులే లైబ్రరీ కదా, ఫోనే లైబ్రరీ కదా, ఫోనే మ్యూజియం కదా, ఫోనే పాఠం కదా, ఫోనే గురువే కదా, ఫోనే టీచరే కదా. అది మరి ఫోన్ ఎందుకు మనం టీచర్గా తీసుకోకుండా పిచ్చి వేషాలకు వాడుతున్నాం? ఓకే. సో నేను చెప్పేది ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సిన బేసిక్ వాల్యూస్ అండి. ఓకే సార్. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అన్నారు కదా, రియల్గా కూడా కొన్ని వర్డ్స్ మంచి జీవితాన్ని మారుస్తాయా? 100% మారుస్తాయండి. అవును, 100% మారుస్తాయి. ఓకే. ఎలా అంటే మేము చెప్పేది ఎవరైనా నేనే గొప్పని నేను చెప్పను. ఎవరు చెప్పినా నీలో నిద్రాణమైన శక్తిని నీకు తెలియదు. మీరు నవ్వితే బాగుంటారన్న విషయం మీకు తెలియదు. ఓకే. చూసేవాడు తెలుస్తుంది. అదే
అలా నీలో ఆ శక్తి ఉందిరా నువ్వు చెయ్యి అంటే ఎవరు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండే అధూరి గ్రూప్ అని. ఓకే. 50,000 మంది ఏజెంట్లు పనిచేస్తారు వాళ్ళకి. వారు నన్ను స్పీకర్ కింద పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓ రోజు పెద్ద ఈవెంట్ శిల్పకళా వేదికలో 3-4 వేల మంది ఆ రోజు వచ్చారు. మురళీమోహన్ గారు కూడా గెస్ట్ కింద వచ్చారు ఆ రోజు. ఈ అధూరి రామాంజనేయులు గారు నన్ను కూడా ఇన్వైట్ చేసి స్టేజ్ మీద ఆయన అన్న మాట ఏంటంటే, నాకు కూడా తెలియదు అప్పటిదాకా, 50,000 మందికి నేను ఏదో దారి చూపించాను, మార్గం చూపించాను అని అనుకుంటున్నారు, ఆపర్చునిటీ క్రియేట్ చేశాను. ఇది నేను క్రియేట్ చేయాలా, నేను అర్జునుడిని మాత్రమే, నిజమైన కృష్ణుడు ప్రదీప్ గారు అని. నేను షాక్ అయి చూశాను. ఏంట్రా ఇది, ఇట్లా ఇంత పెద్ద వ్యక్తి నన్ను ఇట్లా అంటున్నాడు. సార్ మీకు గుర్తులేదు, 20 ఏళ్ల క్రితం మీరు రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే అని ఒక సెమినార్ చేశారు. దానికి ఒక మామూలు వ్యక్తి కింద నేను పార్టిసిపేట్ కింద అటెండ్ అయ్యాను. 7 రోజులు నిద్రపోలేదు సార్. నేను అందులో ఏం చెప్తానంటే, నీ జీవితాన్ని నువ్వు స్క్రీన్ ప్లే రాసుకో అని చెప్తాను. ఓకే. అంటే నా ఉద్దేశం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకి సస్పెన్స్, రాజమౌళి గారికి కథ కదా, ఆయన కథ ఆయన తెలుసు కదా. అలా నీ కథ నువ్వు రాసుకో, 5 ఏళ్ల తర్వాత నేనేమవుతా, 10 ఏళ్ళ అని నేను చెప్పిన సెషన్ అనమాట అది. అది నేను 7 రోజులు నాకు నిద్రపోలేదు. దాని తర్వాత నేను ఇలా అవ్వటానికి మీరు చెప్పిన ఒక్క లైను నాకు జీవితానికి అయిందని 10 మంది ముందు ఆయన నమస్కరించారు నాకు. ఓకే. అది ఆయన సంస్కారం, 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. అంత పెద్ద వ్యక్తి. ఒక మంచి మాట మిమ్మల్ని ఇగ్నైట్ చేస్తుంది. ఓకే. మొత్తం స్టవ్ మీద గిన్నె పెడతాం, వెలిగించబోతే స్టవ్ ఎలా పాలెట్ట కాగుతాయి? ఇంట్రెస్టింగ్. గిన్నె పెట్టగానే పాలు కాగదు కదా. ఒక యానిమేషన్ వచ్చేసి స్టవ్ వెలిగించి కాగదు కదా. చిన్నపాటి ప్రయత్నం చేయాలి కదా, నిప్పురవ రావాలి కదా. ఆ స్పార్క్ను క్రియేట్ చేసేది మోటివేషన్. అది కొంతమందికి భగవంతుని చూస్తే వస్తుంది, కొంతమందిని వాళ్ళ అన్ననో నాన్ననో వీళ్ళని చూస్తే వస్తుంది, ఇంకొంతమందికి చిరంజీవి గారినో రేవంత్ రెడ్డి గారినో చంద్రబాబు నాయుడు గారినో చూస్తే వస్తుంది, ఇంకొంతమందికి అద్దంలో వాళ్ళని చూసుకుంటే వస్తుంది. మంచి మాట ముత్యాల మూట, మంచి చెప్పాలి, వినేవాళ్ళు వింటారు, తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఈ మంచిని 80% మంది స్వీకరిస్తారు. మీకు రేపు వచ్చే కామెంట్స్ 80% నుంచి బాగుంటారు. ఒక 20% వాళ్ళకున్న జీవితంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బట్టి బోడి నువ్వు చెప్పొచ్చావా, నేను నాలా సొల్లులే ఆపులే అని పెట్టేవాడు ఉంటాడు. వాళ్ళని చూసి నవ్వుతాను తప్ప, ఎవడో మన్ని ఎక్కిరించేవాడు ఉన్నాడు కదా అని మంచి చేయటం మానేరు కదా ఒక టీచర్. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ సైడ్ ఇప్పుడు మీకు అంటే అవకాశాలు ఎట్లా వస్తున్నాయి ప్రజెంట్? అంటే ఎన్ని చేశారు కదా సార్ మీరు? అంటే నాకు F2 మంచి బ్రేక్ ఇచ్చిందండి. F2 F3 2 సినిమాలు. దాని తర్వాత మంచి వేషాలు వచ్చినాయి, అంటే చాలా వేషాలు వచ్చినాయి. ఓకే. కానీ నాకు F2 టైం గురించి మాట్లాడుతుంది. F2 టైంలో ఆ డైలాగ్ అంతా పాపులర్ అవుతుందని అనుకున్నారా జనరల్గా? అప్పుడు అనుకోలేదండి. యాక్చువల్గా అనిల్ రావిపూడి గారు అనుకున్నారు. నేను ఫస్ట్ భార్య చాటు భర్త అనే వేషం వద్దనుకున్నాను. అనిల్ గారు చెప్పారు, మీరు చేయండి మంచి పేరు వస్తుంది మీకు అని చెప్పారు. అలా ఫస్ట్లో చేసేటప్పుడు నేను నాకు ఏంట్రా ఇంతసేపు మాట్లాడే ఇంత ఉన్నవాడిని నాకు డైలాగ్ ఏంటి అని ఒక చిన్నపాటి ఒక అసంతృప్తి ఉండింది నాకు. ఓకే. యాజ్ ఒక 2-3 సార్లు యాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం సెట్లో నవ్వేవాళ్ళు. ఇది అయిపోయాక డబ్బింగ్కి వెళ్తే డబ్బింగ్ అతను చెప్పాడు, దేవిశ్రీ ప్రసాద్ గారు రికార్డింగ్ చేస్తూ చెప్పారు. ఇంకా ధైర్యం వచ్చింది. ఫస్ట్ షోకి వెళ్ళాం మేమంతా. ఇక థియేటర్లో ఎవరు అంతేగాను కూర్చోలా. మీరు నా డైలాగ్ అయితే ప్రతి ఫ్యామిలీలో డైలాగ్ సార్, అంతేగా అని. అంటే సగటు మనిషి దీన్ని సొల్యూషన్ కింద తీసుకున్నాడండి. అదే నేను కూడా చెప్తాను ఇప్పుడు. కొత్త అవకాశాలు, కొత్త స్నేహితులు, కొత్త అభిరుచులు ఇవన్నీ మనని దారి తెరిచి పిలుస్తున్నప్పుడు జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తాం, అంతేగాన్నారు. ఇఫ్ యూ యాక్సెప్ట్ థింగ్స్, లైఫ్ విల్ బి మెరీఫుల్, వండర్ఫుల్, ఇంపాక్ట్ఫుల్, జాయ్ఫుల్. యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక్కడికి అబ్బా రమ్మన్నారా, ఏంటి నా స్థాయి ఏంటి, వీళ్ళు స్టూడియోకి రావాలి పిచ్చి గోల్లో ఉంటే మీతో మాట్లాడే క్షణంలో నేను జీవించలేను. అదే కరెక్ట్. ఇది నా మంచికి, ఇది నా ఆనందం. మీ ద్వారా ఎంతమంది 10 మంది చూడండి, 10 లక్షల మంది చూడండి, మనుషులకు వెళ్ళే మాధ్యమం ఇది అని అనుకుని ఇది ఒక బాధ్యత కింద తీసుకుని ఎంజాయ్ చేస్తూ మాట్లాడే అనుకోండి, హ్యాపీగా ఉంటుంది కదా. మీరు అన్న వర్డ్ లివ్ ఇన్ ప్రజెంట్, అంటే ప్రజెంట్లో లివ్ ఇన్ ప్రజెంట్ అనేది ఉండాలా సార్? అంటే లివ్ ఇన్ ప్రజెంట్ అనే వర్డ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఏం చెప్తారు దాని మీద? అంటే ఆశలు ఉండకపోవడం కాదు లివ్ ఇన్ ప్రజెంట్ అంటే. ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక యాక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని, ఒక స్పీకర్ని, ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ ఉంది మాకు, 100 పనులు చేస్తాను నేను. ఇప్పుడు నేను యాక్టర్గా రాలా ఇక్కడికి, ఓకే, ఒక స్పీకర్గా వచ్చాను. ఓకే. ఇక్కడ నా ఈగోస్ తీసేయాలి.
నా మనసులో ఉన్నది చెప్పాలి. అక్కడ ఎవరిదో డైలాగ్ చెప్తాను అక్కడ నేను. ఇక్కడ నా మనసులో అంతర్గతమై ఉన్న మాట మాత్రమే మీతో చెప్పగలగాలి. ఈ చిన్నపాటి తేడా మనం తెలుసుకుంటే అప్పుడప్పుడు నువ్వే పెత్తందారు, అప్పుడప్పుడు నువ్వే పెద్ద పాలేరు. ఓకే. సేమ్ కంపెనీ మై హోమ్ సిమెంటో ఎస్బీఐ వీళ్ళకి నేను స్పీకర్గా వెళ్తాను. అప్పుడు వాళ్ళ గారు జనరల్ మేనేజర్ గారు వచ్చి బొకే ఇచ్చి మన రిసీవ్ చేసుకుంటాను. సేమ్ కంపెనీ నేను ఈవెంట్ మేనేజర్గా ఉంటాను. నేను పక్కన కూర్చొని సార్ ఎస్ సార్ నువ్వు సార్ అని. అలా లివింగ్ ఇన్ ప్రజెంట్ అంటే నీ పాత్ర ఏంటి, ఇక్కడ నీ రోల్ ఏంటి. నువ్వు ఎంత పెద్ద గొప్పవాడివి అయినా, ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినా, మీ అమ్మాయి పెళ్ళిలో వాళ్ళ ఫోటోలే తీస్తారు తప్ప మనవి తీయరు. మనం గ్రూప్ ఫోటోలో ఉంటాం. పెళ్లి కూతురు తండ్రి నీ పేరు. ఓకే. నువ్వు సీఎం అయినా నువ్వు పిఎం అయినా సరే అక్కడ పెళ్లి కూతురు తండ్రిని పిలవండి అంటారు తప్ప ఇంకేం మనకి అక్కడ ఉండదు. అక్కడ ఓకే. ప్రతి పాత్రకి ప్రతి సన్నివేశంలో మనం ఇంపార్టెంట్గా ఉంటాం. ఓ సభకి మీరు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు, నేను 20 నిమిషాలు మాట్లాడచ్చు, నేనే ముఖ్య అతిథి కదా. అవును. అదే సభలో మీరు నన్ను పిల్లల చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా పిలిచారు, తెలుసు కదా అని నన్ను కూడా పిలిచారు. ఆయన 20 నిమిషాలు మాట్లాడతారు, నేను 5 నిమిషాలు మాట్లాడాలి. ఓకే. అదే సమయంలో ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన 20 నిమిషాలు మాట్లాడతారు, చిరంజీవి గారు 5 నిమిషాలు మాట్లాడతారు, నేను అందరికీ నమస్కారం అని చెప్పి కూర్చోవాలి. అంతే తప్ప ఎక్కడ మైకు దొరికింది కదా అని మాట్లాడకూడదు. ఎక్కడ పడితే అక్కడ మన పాత్ర ఏంటో తెలుసుకుని పాత్రోచితంగా ప్రవర్తించడమే లివింగ్ ఇన్ ప్రెసెంట్. ఓకే. సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ని అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, బిజినెస్ కోచెస్ ఇస్తుంటారు, లైఫ్ కోచ్లు ఇస్తుంటారు, ఇన్ని చేస్తుంటారు కదా సార్. అంటే ఇది మనీ కోసమా, ఆత్మసంతృప్త? ఒకవేళ ఇన్ని రకాలుగా మనం పనిచేయాలంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి మనం? మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ డెఫినెట్గా మనీ కోసమే. మనీ అంటే కోట్లు సంపాదించాలని కాదు. మరి నాకు వ్యవస్థ ఉందిగా, నెలదిరిగాడు 10-15 లక్షలు ఖర్చులు ఉంటాయి, జీతాలు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, మా మెయింటైన్ మీరు ఎట్లా ఉన్నారో అట్లా వ్యవస్థ ఉందిగా. దానికోసం సంపాదించక తప్పదు. డబ్బు లేకపోతే వాల్యూ లేదు. ఓకే. మీరు ఫ్రీగా 1000 మంది నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే వస్తారు, చప్పట్లు కొంటారు, వాడు ఏదో మొహమాటంగా నా కోసం వచ్చినట్టు మొహం పెడతాడు. 100 రూపాయలు కట్టరండి అంటే వాడు 100 ఉంది కాబట్టి వస్తాడు. సో డబ్బు కోసం 100% అది చెప్తే అబద్ధం అవుతుంది, డబ్బు కోసం కాదు అంటే. ఓకే. కాకపోతే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉందనుకోండి, మీకు గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే. ఎవరికైనా కెరియర్లో గ్యాప్లు వచ్చి ఉంటాయి. నా 45 ఇయర్స్గా కెరియర్లో గ్యాప్ లేదు, ఇంక్లూడింగ్ కరోనా టైంలో. కరోనా టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేసేవాడిని. ఓకే. ఈ ఫన్ అనే ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఇంటరాక్టివ్ ఛానల్ చేసి చేయడం మొదలుపెట్టాను అనమాట. సో సెకండ్ క్వశ్చన్, ఇది నా ఆనందం కోసం. ఓకే. నాకు ఆనందం, ఇలా రావటం నాకు ఆనందం, ఓకే, ఇలా మాట్లాడడం నాకు ఆనందం, పిల్లలతో మాట్లాడటం ఆనందం. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటే కళాకారులు అక్కడ పనిచేస్తూ ప్రదీప్ గారి వల్ల మాకు ఈరోజు భోజనం వచ్చిందని వాళ్ళు అనుకుంటే ఆనందం. సో నేను ప్రపంచం కోసం బతకను, నా కోసం నేను బతుకుతాను. ఓకే. రెండోది ఆనందం. మూడోది మీరు ఏ పని టైం ఎలా మేనేజ్ చేస్తారని. అంటే ఎన్ని అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈవెంట్ అంటే నాటకాలు, నాకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని ఉంటుంది అనమాట. ఫిఫో అని ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది, అది కాస్ట్ అకౌంటెన్సీలో ఉంటుంది అనమాట. అలా ఎవరు నా టైం ఫస్ట్ తీసుకుంటే వాడే నాకు యజమాని. ఓకే. మీరు రూపాయి ఇవ్వకపోవచ్చు, ఇంకోటి ఎవడో 50,000 ఇవ్వచ్చు, ఇంకోటి 5 లక్షలు ఇవ్వచ్చు. మీకు కనుక టైం ఇస్తే, నా డైరీలో రాసేస్తే ఈరోజు ఇక్కడ 11 o'clock ఉంటానంటే ప్రపంచం తల్లకిందులైనా 11 o'clock ఇక్కడికి వచ్చేస్తాను నేను. నా దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు, మాట్లాడను, మా అసిస్టెంట్కి ఇచ్చేస్తాను, నేను కూర్చుని ఇక్కడ మాత్రమే జీవిస్తాను. లివ్ ఇన్ ప్రజెంట్. నెంబర్ 2, ప్రతిరోజు భగవంతుడు మీకు రాత్రి 12కి ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు. యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ విత్ 86,400. వాట్ ఈస్ దిస్ 86,400? సెకండ్స్ పర్ డే. వాడుకుంటాడు, వాడుకున్నవాడు వేస్ట్ చేసుకోండి. గోదావరి నది దగ్గరికి వెళ్తాడు, ఎవడో కాలు కడుక్కొస్తాడు, ఇంకోటి ఎవడో డాష్ కడుక్కుంటాడు, ఇంకోటి ఎవడో పవిత్రమైన గోదావరి అని తల మీద నీళ్లు చల్లుకుంటాడు. నాలాంటి వాడు మీలాంటి వాడు బిందెలతో నీళ్లు తెచ్చుకుని హాయిగా తాగుతూ జీవితాన్ని గడుపుకుంటాం. ఇంకో ట్యాంకర్లో తీసుకెళ్ళి అదే నీళ్ళు అమ్మి సంపాదిస్తాడు. గోదావరికి ఏం తేడా రాదు, జీవితం కూడా అంతే. హౌ డు యూ రెస్పెక్ట్ ద లైఫ్, లైఫ్ విల్ బౌన్స్ బ్యాక్ ఆన్ యూ. ఓకే. అంటే మీరు అన్నట్టు ఇవన్నీ చేయాలంటే మన డైలీ రొటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? నేను చెప్తాను, ఇన్ని చేసాను. నాకు మా ఆవిడతో కార్డ్స్ ఆడడానికి టైం ఉంది. మా ఆవిడని తీసుకెళ్ళి నేను చీర కొని పెట్టేవాళ్ళు, వరలక్ష్మి వ్రతం అని చెప్పి టైం ఉంది. మేము ఇద్దరం కలిసి కూరలు కొనడానికి టైం ఉంది. మేము రాత్రి 11 నుంచి 1 గంట వరకు సినిమాలు చూడటానికి టైం ఉంది. టైమ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, ఐఎమ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద టైమ్. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్. అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు డైరీ అన్నారు కదా,
రాసుకోవాలనా? రాసుకుంటాం. జనరల్ అనేది ఇంపార్టెంటా? రాసుకోవాలి, 100% రాసుకోవాలి. రాయని వాడు కళ్ళ ముందు కనిపించకపోతే మీకు రాదు. నా ఆఫీస్లో నాకు ముందర క్యాలెండర్ ప్రాస్ ఉంటుంది, ఫోన్లో పెట్టుకోవటం కాదు. ఏ రోజు ఎక్కడికి వెళ్తాను, ఇవాళ ఇక్కడ ఉన్నారు, రేపు వైజాగ్లో ఉంటాయి, ఎల్లుండి పొద్దున్నే హైదరాబాదు, సాయంత్రం గుంటూరు, ప్రతిదీ రాసి ఉంటుంది. అందుకే మీరు రమ్మంటే ఈరోజే కుదురుతుంది నాకు అని చెప్పాను, 4 రోజుల దాకా కుదరదు అని చెప్పాను. ఓకే. ఎప్పుడైతే రాసి ఉంటుందో మీరు ఫోకస్, ఈ దారిన వెళ్తే నీకు విజయవాడ వస్తుందంటే అదే దారి తీసుకుంటారు కదా. జీపీఎస్ ఎందుకు పెట్టారు మీకు? అద్దం నుంచి విజయవాడ ఎటు బాబు అని అడగాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇప్పుడు జనరల్స్ చాలా తక్కువ మంది రాస్తున్నారు, కాకపోతే రాస్తే మంచిది అంటారు. రాస్తే ఏమవుతుందంటే అండి, మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. మేము ఏం చెప్పాలో కూడా రాసుకుంటాను, సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మీరు అడగాల్సిన ప్రశ్నలు రాసుకున్నారనుకోండి, మీరు చూడకల్లా పేపర్ మీకు ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. రాసుకునే అలవాటు తప్పిపోతేనే కష్టం అవుతుంది. అది మీరు ఐప్యాడ్లో రాసుకుంటారా, లేకపోతే మీరు కాగితం మీద రాస్తారా, నోట్బుక్లో రాసుకుంటారా, లేకపోతే కంప్యూటర్లో నోట్ ప్యాడ్లో రాసుకుంటారా, మీ ఇష్టం. రాయాలి. రాసే అలవాటు ఉన్న వాళ్ళకే ఎదిగే అలవాటు ఉంటుంది జీవితంలో. ఇప్పుడు అంటే నా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ సార్, ఒక పర్సన్ చెప్పారు, అంటే మీ ఇలాంటి అడ్వైజ్ ఇస్తాను, ఒక పని గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒకసారి బుక్లో రాసుకోని అన్నారు. అది రాసిన వితిన్ 1 వీక్లో జరిగిపోయింది. నేను దానికోసం చాలా 1 ఇయర్ నుంచి ట్రై చేసిన, అది బుక్లో రాసినందుకు జరిగిందా లేకపోతే అట్లా టైం వచ్చిందా? బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ అని ఒకటి ఉంటుందండి. బెన్ ఫ్రాంక్లిన్ గారు ఏం చెప్పారంటే, 21 రోజుల పాటు నీ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేస్తే ఏ పనైనా జరుగుతుంది. ఓకే. చేస్తారు మీరు. ఎట్లా? ఉదాహరణకి పొద్దున్న 5ంటికి లేవాలి. ఎందుకు లేవాలి 5ంటికి? 7ంటికి లేచేవాడికి 5ంటికి లేచేవాడికి మధ్య 2 గంటల టైం ఉంటుంది. 2 గంటలు అంటే వారం తిరిగాడు 14 గంటలు, నెల తిరిగాడు 48 గంటలు, 2 రోజులు ఎక్కువ ఉంది. మీకు 30 రోజులు టైం ఉంటే నాకు 32 రోజులు టైం ఉంది అనుకుందాం, ఒక మాట. అంటే 5ంటికి లేవాలా, 1 గంట పడుకోవాలా, మీ చాయిస్, అది నేను కాదంటాను. ఓకే. అది మీ మైండ్లో రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిరోజు 5కి లేవాలి. 21వ రోజు అలారం లేకుండా మీరు లేవగలుగుతారు. ఒకటి సైంటిఫికల్లీ ప్రూవ్డ్. పాయింట్ నెంబర్ 2, రిటర్న్ గోల్స్ స్టీరర్స్. మా అమ్మాయి తన 8th క్లాస్లో, ఇప్పుడు అది పెద్దది, డాక్టర్ అయిపోయింది, షీఈ్ నౌ గ్రోన్ అప్ లేడీ, పెళ్ళయింది, పాప ఉంది. అది 8th క్లాస్లో ఉన్నప్పుడు డాక్టర్ని, మా అమ్మాయి నిహారిక, అది నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంది. ఎందుకమ్మా? అప్పటికే అది బాలనటిగా 2-3 సీరియల్స్లో యాక్ట్ చేసింది, సినిమాల్లో యాక్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తే నంది అవార్డు ఇచ్చారు దానికి. వచ్చిన అవార్డ్స్ ఇవి, నీకు ఎందుకమ్మా, మనం ఏదైనా జర్నలిజము, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుందని. లేదు, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని. నిజమా అన్న? నిజమని. సాయంత్రం తీసుకెళ్ళి హ్యాబిట్స్కి ఓ సెటస్కోప్ కొని అక్కడ మేకు కొట్టి దాన్ని సెటస్కోప్ తగిలించారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, లుక్ ఎట్ ద సెటస్కోప్, నథింగ్ ఎల్స్, ఫోకస్. 105 అన్నదమ్ముల్లో ఉట్టి అర్జునుడు ఎందుకు చిలకను కొట్టగలిగాడు? ఫోకస్. ఓకే. మీకు యూట్యూబ్లో ఉంటుంది, ముత్తయ్య మురళీధరన్ వికెట్ల మీద ఒక గ్లాస్ పెట్టి, గాజు గ్లాస్ ఇలాంటిది, దాని మీద ఒక కాయిన్ పెట్టి, వికెట్లకు తగలకుండా, గాజు గ్లాస్ తగలకుండా కాయిన్ కొట్టాడు. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. అది కదా ఫోకస్. ఓకే. మరి అర్జునుడు చెప్పాడు కదా, నీకు ఏం కనిపిస్తుంది? మిగతా వాళ్ళందరూ నాకు చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి, చెట్టు మీద కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, లోపల చిలక కనిపిస్తుంది, చిలక కన్ను కనిపిస్తుంది అన్నారు. ఇతను నాకు చిలక కన్ను ఒక్కటే కనిపిస్తుంది అన్నాడు. ఓకే. అలాంటి ఫోకస్ మీకు రావాలంటే రిటర్న్ గోల్స్ ఉండాలి, ఫ్యామిలీ గోల్స్ ఉండాలి, హెల్త్ గోల్స్ ఉండాలి. ఓకే. ఎవ్రీథింగ్ మీరు రాసుకుంటే అది మిమ్మల్ని వెక్కిరిస్తుంది. అంతేనా, మీరు మీ వైఫ్తో చెప్పారనుకుందాం, రేపు పొద్దు నుంచి మార్నింగ్ వాక్ వెళ్తా అని చెప్పారనుకుందాం, లేవలా, పథకంగా రాత్రి మందు కొట్టొచ్చో, నిద్రపోయో, సినిమా చూసా, మీరు లేవలేదు అనుకుందాం సార్, ఆవిడ నవ్వుతారు ఫస్ట్. ఏమైంది, పొద్దునే వెళ్తా అన్నారు కదా, ఏమైంది అని అడుగుతారు. ఓకే. ఈ చెప్పడం వల్ల వాళ్ళ కోసమైనా మనం లేవటం మొదలు పెడతాం. సో మీ గోల్స్ ఎప్పుడు కూడా రిటర్న్ గోల్స్ ఉండాలి. కళ్ళ ముందు కనిపిస్తే లక్ష్యం, ఓకే, అది లక్షణం అయిపోతుంది. సో ఇప్పుడు మూవీ సైడ్ వస్తుంది సార్, ఇప్పుడు చాలామందికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మీరు కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు అంటే మీ సలహాలు కానీ సూచనలు కానీ ఇప్పటికి తీసుకుంటారా? వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేస్తారు? తీసుకుంటారండి, చాలామంది తీసుకుంటారు. ఉదాహరణకి నా కూతురు లాంటి సుమ, నాకంటే 15-16 ఏళ్ళ చిన్నది. బట్ మై రిలేషన్ విత్ హర్ ఇస్ అ డాటర్ ఫాదర్ బాండింగ్. ఓకే. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మాట్లాడుకుంటాను. తను ఏదన్నా కొత్త పని చేస్తే నాకు కాల్ చేస్తుంది. నేను ఏమన్నా చెప్పి, అమ్మ ఇట్లా ఎవరో అడుగుతున్నారు విషెస్ పంపించండి, 10 నిమిషాలు కూడా ఆలోచించకుండా పంపిస్తుంది. ప్రతి చోట చెప్తుంది, నాకు గ్రోత్కి మా ప్రదీప్ సార్ కారణం అని చెప్తుంది. ఇవాళ కూడా చెప్తే వింటుంది. ఓకే. సో
90% మంది మంచి వాళ్ళే ఉంటారు, ఓకే. ఉంటారు నాతో టచ్లోనే ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల నిచ్చెనెక్కిన వాళ్ళని మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోదు, మనం మర్చిపోవాలి. ఓకే. మన కర్తవ్యం మనం చేసామండి. ఓకే. రోడ్డు మీద బోర్డు ఉంటుంది, ఈ దారి జూబ్లీ హిల్స్ అని ఉంటుంది, దానికేం తేడా రాదు మీరు వెనక్కి తిరిగి ఇంకో తప్పు దారి పట్టిన. ఓకే. అలా మనం ఒక దారి చూపించే ఒక బోర్డు మాత్రమే లైఫ్లో. అవతల వాళ్ళు వెళ్తే ఆ దారిలో జీవితాన్ని సక్సెస్ అవుతారు. అంటే మీరు జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ టైప్ అంటే జీవితంలో మర్చిపోలేని ఈ విధమైన కాంప్లిమెంట్ని లేకపోతే ఈ విధమైన సక్సెస్ని అనుకుంటే ఏం చెప్తారు సార్? చాలామంది మా జీవితాన్ని మార్చేశాను దీని కింద పెడతారండి, ఎంతోమంది కలుస్తారు. నేను మొన్న తిరుపతి వెళ్తుంటే అండి, పైకి అలిపిరి దగ్గర రష్ ఉంది, పక్క నుంచి ఒక అతను విఐపీ లైన్లోకి కారులో వెళ్ళిపోమని నన్ను పంపించారు, యాక్టర్ కాబట్టి. అక్కడ అతను ఆపి నన్ను చూడంగానే, సార్ స్వామివారి సుప్రభాతం విన్నట్టు మీ మోటివేషనల్ వీడియోస్ వింటాను సార్, నా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. నేను గద్ద గురించి చెప్పాను ఒకటి, గద్ద 70 ఏళ్ళు బతుకుతుందిట. ఓకే. కానీ 70 ఏళ్ళు బతకాలంటే 40 ఏళ్ళప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమవుతుంది 40 ఏళ్ళకి? ఆహారాన్ని పట్టి పట్టి దాని గోళ్ళు మెత్తబడిపోతాయి, ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకర అయిపోతుంది, శరీరం మీద ఈకలు ఎక్కువే ఎగరలేట. ఈ పరిస్థితుల్లో గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే చచ్చిపోవటం లేకపోతే మారటం. గద్ద మారటానికి నిర్ణయించుకుంటుంది. కొండ మీదకి వెళ్ళి తన నివాసం ఏర్పరచుకుని ఐసోలేషన్ 150 రోజులు ఉంటుందిట. ఓకే. ఉండి అది పట్టుమని ముక్కును కొట్టుకుంటుంది, ముక్కు కింద పడుతుంది, కొంతకాలం కొత్త ముక్కు వస్తుంది, మళ్ళీ గోళ్ళు పీక్కుంటుంది, కొంతకాలం కొత్త కోళ్ళు వస్తాయి, ఈకలు వస్తాయి, ఆకాశంలోకి ఎగిరి అది మళ్ళీ 150 రోజుల తర్వాత 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బర్డ్ కింద పెరుగుతుంటాం. ఇది నేను ఒక సెమినార్లో ఒక ఛానల్ వాళ్ళు ఒక ఏదో మీటింగ్లో చెప్తే వాళ్ళు ఒక రీల్ కింద కట్ చేసి పెడితే 16.5 మిలియన్ మంది చూశారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే, మరి ఇందులో సినిమా యాక్టర్ డ్యాన్స్ లేదు, ఓకే, ఒక అశ్లీల నృత్యం లేదు, ఒక జబర్దస్త్ లాంటి మంచి కామెడీ లేదు. ఓకే. ఎందుకు చూశారు అంటే, మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు, నీకు ఇది అవసరంగా గుండుగాడ అనేవాళ్ళు కూడా ఉంటారు కింద. ఓకే. అన్నంలో రాళ్ళు ఉన్నాయి కదా అని అన్నం తింటాం మానేయం కదా, అలా కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్. సో కాంప్లిమెంట్స్, పొగడతలు ఇవన్నీ తీసేసుకు ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల నుంచి తీసేశాను. ఓకే. నా దృష్టిలో నేను రాసుకున్న ఒక కొటేషన్, శిల్పం, ఇది ఎప్పుడు చెప్పే మాటే నేను, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరూ ఏం చెక్కేవారు అంటారు. శిల్పం అంటే అక్కర్లేనిది తీసేస్తే మిగిలే శిల్పం. ఇగో, గర్వం, ఈర్ష, అసూయ, కోపం, వీడు నాకంటే బాగుపడిపోతున్నాడనే ఒక రకమైన ఫీలింగ్స్, నేను నేను సీనియరు, నేను యాక్టరు, నన్ను చూడడా ఇంత అనే పిచ్చి భ్రమలన్నీ తొలగించేశాను. ఓకే. 90% బాగా, ఇంకో 10% భగవంతుని ఇంకా అనుకూలిస్తే ఇంకా బాగా ఉండటానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇన్ని ప్రొఫెషన్స్, ఇన్ని వర్క్ చేస్తారు సార్, మీరు ది బెస్ట్ అంటే ఇందులో నేను ఎంజాయ్ చేస్తాను, ఇందులో నాకు ఎంజాయ్ చేయడం అయితే డైరెక్షన్ ఎంజాయ్ చేస్తాను అండి. ఓకే. డైరెక్టర్గా నాకు చాలా ఇష్టం, నేను బాగా డైరెక్ట్ చేస్తాను. ఓకే. కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది మాత్రం మోటివేషనల్ స్పీకర్గా ఫీల్ అవుతాను. ఓకే. 40 లక్షల మందితో ఇప్పటిదాకా ప్రత్యక్షంగా మాట్లాడాను. ప్రస్తుతం ఎక్సలెంట్ అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాం, ఎక్సెల్ త్రూ ఎంటర్టైన్మెంట్. పిల్లలకి వాళ్ళకి నచ్చిన మాధ్యమం ఆనందం ద్వారా మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇది మొదలుపెట్టి 6 నెలలు కూడా కాలం, ఇప్పటికి క్లోజ్లీ 1,25,000 మందికి అన్ని ఊళ్ళోకి వెళ్ళి చెప్తున్నాం. అక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు 1000 మంది పిల్లలు, వాళ్ళ కెపాసిటీని బట్టి అంతమంది పిల్లలు అలా చూస్తూ వాళ్ళ కళ్ళల్లో కనిపించే మెరుపు నాకు దీపావళి అనిపిస్తుంది. ఓకే. అందుకనే ఐ ఫీల్ దిస్ ఈజ్ మై బెస్ట్ ప్రొఫెషన్ అనిపిస్తుంది అన్నమాట. ఎన్నో సినిమాలు వదిలేసాను, ఎందుకంటే నేను మీరు ఈరోజు డేట్ ఇస్తారు, రేపు వైజాగ్లో కాలేజ్ పిల్లలు, శ్రీకాకుళం టెక్కల్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నా, రేపు అక్కడ ఉంటాను, ఎల్లుండి గుంటూరు వెళ్తున్నా, పొద్దున్న ఇక్కడ జైన్ సమాజ్ వాళ్ళకి ఏదో ట్రైనింగ్ చేస్తున్నా, సాయంత్రానికి గుంటూరు వెళ్తా, సోమవారం విజయవాడలో ఉంటా. అంటే ఒక్కొక్క రోజు 1000 మంది, 500, 1500 మంది, 2000, 3000 ఇట్లా మనుషుల్ని మనం కలవటం, ఆ పిల్లలకి మంచి ఏదో చెడేదో చెప్పటం నాకు చాలా గ్రేట్గా అనిపిస్తాను. ఓకే. నాకు మనసులో సభాషుర ప్రదీప్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సార్, ఇప్పుడు పిల్లల గురించి చెప్పారు కదా, ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక ప్రిన్సిపల్ని చంపేశారు. 10th క్లాస్ పిల్లలు, కొంచెం వేరే గ్యాంగ్, అంతా పిల్లల ఏజ్
ఇంటర్మీడియట్ 10th. ఆ ప్రిన్సిపల్ని చంపేశారు డబ్బుల కోసం. ఆమె ఇంటి దగ్గర కాపలు కాసి మేడం ఎంటర్ కాగానే ఆల్రెడీ వంటగదిలో ఉండి చంపేసి అమౌంట్ తీసుకుపోయారు. 10th క్లాస్ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఆ విధంగా ప్లాన్ వేస్తున్నప్పుడు ఏదో ఒక దగ్గర మనకు ఆలోచన రావాలి, అరే ఇది తప్పు చేస్తున్నామా అదే ఇదని. ఎందుకు వచ్చింది మీరు ఒక సెకండ్ ఆలోచించండి. పుట్టిన ప్రతివాడు తల్లి కడుపులోంచి గంజాయితో పుట్టలేదు, కత్తితో పుట్టలేదు, యాసిడ్ బాటిల్తో పుట్టలేదు. మన సమాజం వాళ్ళని ఎట్ట తయారు చేస్తాను. ఆ పిల్లలిద్దరిది ఏం తప్పు? వాళ్ళ 15 ఏళ్ళు పిల్లలు 10th క్లాస్ వాళ్ళంటే తప్పు. దేన్ని చూసి ప్రేరేపించారు? అలవాట్లు. అసలు గంజాయి వాళ్ళ దాకా ఎలా వచ్చింది? వాళ్ళకి అలవాటైందని ఈరోజు చెప్తున్నాం కదా, అసలు వాళ్ళ దాకా ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆ తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పలేని విద్యా వ్యవస్థ ఏం చెప్తుంది? మనలాంటి వాళ్ళందరూ ఏది తప్పు ఏది చెడు చెప్పకుండా ఎందుకుంది? అసలు కఠినమైన పనిష్మెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు గంజాయి అమ్మేవాడికి కానీ, గంజాయితో దొరికిన వాడికి కానీ? ఎందుకంటే అందరికీ తెలిసిన కారణాలు. ప్రతిదాని వెనక డబ్బు ముడిపడింది, డబ్బు పవరు ముడిపడింది. మంచి చేయటం అంటే ఏదో మామూలే, చెడు చేయటమే హీరోయిక్ టాలెంట్ అని వచ్చే సినిమాలు. చెడు చేయటం ఏముంది, వాడు తాగుతున్నాడు నేను తాగితే ఏమైంది అని చెప్పే సినిమాలు. హీరో కూర్చొని బాటిల్ ఇప్పి మద్యం తాగుతాడండి. హీరోయిన్ ఒక సినిమాలో మన ఏదో సినిమాలో అమ్మాయి కూర్చొని తాగుతుందంటే కష్టం వస్తే తాగమని చెప్తారండి మీరు. పిల్లలు ఏంటండి, మీరు బాగానే ఉంటారు, డబ్బులు వస్తే పిల్లల మీద పసిగురుతాయిల మీద ఏమవుతుందండి? అది మన సమాజం వాళ్ళని బాగా పాడు చేస్తుందండి. వాళ్ళలో అలా ఆలోచించనీయకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచి తరగతి గదుల్లో మంచి విషయాలు చెప్పడం నేర్పించాలి. తరగతి గదుల్లో నేర్పించాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎలక్ట్రీషియన్స్ని, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్ని, కార్పెంటర్ని తయారు చేయడం కాదు, అది వొకేషనల్ డెవలప్మెంట్, వృత్తి విద్య అది. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక పిల్లాడిని మంచి పిల్లాడిగా తయారు చేయటం ఎలా అని గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దట్. చెప్తే మారిపోతారంటే మారుతారు. ఎన్నిసార్లు ఇప్పుడు కుటుంబ నియంత్రణ చెప్తే ఇప్పుడు ఈరోజు వచ్చింది కదా కుటుంబ నియంత్రణ. హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తే హెల్మెట్ పెట్టుకుంటున్నారు కదా. అంబులెన్స్కి దారి ఇవ్వాలంటే చెప్పే అలా నీకు వద్దు అని చెప్పాలి కదా. గవర్నమెంట్ ప్రైమరీలీ షుడ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టుడే. ఎలాంటి వాళ్ళని మనం తయారు చేస్తున్నాం? ఇలాంటి వాళ్ళనా? ఓ తల్లి అనిపించాలి కదా, వాడిని చంపే ముందర కొట్టే ముందర. అదే తల్లి కదా. టీచర్ అంటే గురువు అంటే తల్లి కదా. ఎదవాళ్ళు ఇద్దరిని వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మనం? అదే అంటే ఒక్క క్షణం కూడా ఎక్కడ ఆలోచించాలి అంటే ప్లానింగ్లో కానీ అటాక్ చేసేటప్పుడు కానీ అది మీరు వాళ్ళ వైపు నుంచి ఒక్క సెకండ్ ఆలోచించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో గంజాయి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కావాలి, విలాసాలు కావాలి, అలవాట్లు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ మందలిచ్చింది కదా, కోపం, దీన్ని చంపి డబ్బు తీసుకుందాం. అరే ఆవిడ తల్లి కదా, ఓ టీచర్ కదా. అంటే ఇక్కడ పిల్లలది ఎంత తప్పు ఉందో 1/3 పిల్లలు తప్పు ఉంటే 1/3 విద్యా వ్యవస్థ తప్పు ఉంది, 1/3 మనలాంటి వాళ్ళందరూ సమాజం ఇంక్లూడింగ్ మీ అందరూ సమాజంలో తప్పు ఉంది. ఓకే. తల్లిదండ్రులను చూసి పిల్లలు పెరుగుతారు. ఇంట్లో మీరు మీ భార్యను తిడితే రేపు మీ పిల్లాడు అదే తిడతాడు. ఒక ఎక్స్ట్రాడినరీ రీల్ చూశాను నేను. ఓ తండ్రి పిల్లాడిని వెనకాల కూర్చోబెట్టుకుని సిగ్నల్ మోటార్ సైకిల్ మీద నడుపుతాం, సిగ్నల్ బై మిస్టేక్ జంప్ చేస్తాడు. తండ్రి అంటాడు, పిల్లాడు అంటాడు, నాన్న సిగ్నల్ జంప్ చేసామంటాడు. ఆగి చూస్తాడు, పోలీసు ఎవరు ఉండరు. అలా ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ సర్కిల్లో పోలీసు ఉంటే ఆపి ఆ పోలీసు, సార్ నేను తప్పు చేసా, ఇందాక సిగ్నల్ జంప్ చేసా అంటాడు. పోలీసు అడుగుతాడు, అక్కడ ఎవరు లేరండి కానిస్టేబుల్. ఎవరు లేరండి. మరి ఇక్కడ ఎందుకు ఆగారండి, వెళ్ళిపోక ఎందుకు ఆగారండి అంటాడు. అక్కడ ఎవరు లేరు కానీ నా వెనకాల ఓ పోలీసు ఉన్నాడండి అని. ఎవరంటే నా కొడుకండి, రేపు నేను ఈ సిగ్నలే జంప్ చేస్తే వాడి జీవితంలో ఏదో జంప్ చేస్తాడు అంటాడు. తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉండాలి. టీచర్లకు విద్యలో అసలు వ్యక్తిత్వ వికాసం అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కెరియర్లో కరికులంలో పార్ట్ చేయాలి. మంచి వీడియోస్ చూపించాలి. పిల్లల్ని ఇప్పుడు టీనేజర్స్ అంటలేదండి, స్క్రీనేజర్స్ అంటున్నారు. స్క్రీన్లో చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు మొత్తం అంతా. మరి ఆ స్క్రీన్లో గుడ్ కాంటెంట్ ఉంది, బ్యాడ్ కాంటెంట్ ఉంది కదా. గుడ్ కాంటెంట్ని టీచర్లు చూపించడం నేర్పించాలి. ఫోన్లు వద్దు అనకూడదు మనం పెద్దవాళ్ళ కింద. ఫోన్ చూడు, గుడ్ కాంటెంట్ చూడు నాన్న ఈ రీల్ ఎంత బాగుందో, చూడు నాన్న ఈ పిల్లాడి అంకుల్ ఎలా మాట్లాడుతున్నారో, చూడు ఈ అక్క ఎలా బాగా వచ్చిందో. పొద్దున్న నేను రీల్ చూసి ఒక ఆయన ఎవరు, వాళ్ళ అమ్మ నాన్న రైతు కూలితే ఆయన IAS అయ్యారు.
ఆంజనేయులు గారు. నేను మొత్తం చదవలే, ఇంకా నేను ఆయన గురించి గూగుల్ చేసి చదువుదాం అనుకున్నాను నేను. అది కదా ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ అంటే. మనం అలాంటివన్నీ చెప్పకుండా మనం ఎంతసేపటికి సినిమాలో ప్రోమోసును ఇవి అవి చూపిస్తుంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, వ్యవస్థ అలా ఉంది. ఓకే. పిల్లలు ఎవరు పుట్టినప్పుడు అందరి పిల్లలు, మీ పిల్లలైనా నా పిల్లలైనా, హత్య చేసిన పిల్లాడైనా లేకపోతే ఇంకో తప్పు చేసిన పిల్లాడైనా అందరూ ఒకే రకంగా పుడతారు. ఓకే. సమాజం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు, అప్బ్రింగింగు అండ్ దెన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. క్లాస్లో పాఠం బట్టి పట్టి మార్కుల వ్యవస్థ ఉన్నంత కాలం వీ కెనాట్ క్రియేట్ మార్క్స్. ఓకే. వీ కెనాట్ క్రియేట్ మార్క్స్. ఇన్పుట్ ఎడ్యుకేషన్ పోయి ఇన్సైట్ ఎడ్యుకేషన్ రావాలి. చెట్లు నాటమని చెప్పే ఎడ్యుకేషన్ రాకూడదు, ఎందుకు నాటాలో తెలియజెప్పాలి చెట్లనే. ఓకే. అప్పుడు పిల్లలు తీసుకొస్తారు. సర్లేండి, పెద్ద టాపిక్ ఇది. నేను కూడా చాలా కలత చెందే కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ఆవిడ ఒక టీచర్ని అట్లా బ్రూటల్గా ఏ సమాజం హర్షించదు అది. కానీ చాలా మంది ఒకసారి షాక్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం పిల్లలు ఒక్కళ్ళే హంతకులు గారు, మీరు నేను కూడా హంతకులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వాళ్ళని అట్లా తయారు చేసేలా ఉన్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు హంతకులే. సార్ ఇప్పుడు అంటే ఓవరాల్గా లైఫ్ ప్రపంచం అంతా నడిచేది మనీ గురించి. యాజ్ పర్ ప్రదీప్ గారు మనీ ఏ విధంగా చూస్తారు, మనీని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీకు ఊపిరి పీల్చడానికి ఆక్సిజన్ అవసరం కదా. అవును. జార్లో నింపుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఏమన్నా? పెట్టుకోలేదు కదా. హాయిగా ఊపిరి పీలుస్తున్నారు. మీరు బతకడానికి కావాల్సినంత డబ్బు ఉంటే చాలు. ఇది ప్రదీప్ డెఫినేషన్. ఓకే. గాలిని నేను పీల్చుకుని ప్రతిసారి పెట్టుకుని రేపు గాలి ఆడకపోతే ఇది ఉంటుందని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోం కదా. ఓకే. ఇబ్బంది వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటాం అంతే. ఓకే. సో నా దృష్టిలో కావాల్సింది ఎంత, దీనికి అంతం లేదు. ₹1 సంపాదిస్తే 10 కోట్లు సంపాదించాలి ఉంటుంది, 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. బతకడానికి వీలైనంత, తినడానికి వీలైనంత, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఇంత తిండి ఉంటే చాలు. ఓకే. ఫర్ మీ మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, హ్యాపీనెస్ ఈజ్ మై మెయిన్ ప్రోడక్ట్. చేస్తున్న పనిలో ఆనందం ఉంటుంది, మీతో కలవడంలో ఆనందం ఉంటుంది, సమాజంతో ఎవరిని కలిసినా ఆనందంగా ఉంటుంది. అందరూ సెల్ఫీ అంటే వాడు పక్కవాడు వచ్చి తోసేస్తాడు, నేను తోసాను రా అమ్మ తీసుకో అని చెప్తా ఎవరు. నాకు ఇష్టం కదా, అందుకే కదా యాక్టర్ అయ్యాను. మీరు వెళ్ళి ఒక చోట ఎవడు గుర్తుపట్టలేదు అనుకో నన్ను, అరే ఏంట్రా ఎవడు గుర్తుపట్టలేదు, నేను యాక్టర్, నేను తిరుగుతా కదా. మరి ఇప్పుడు సో నీకు ఆనందం కలిగించే ఏ పనైనా చెయ్యి, అదే ఆనందం, అదే ఐశ్వర్యం. ఓకే. ఇప్పుడు మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, వీటిని నమ్ముతారు? 100% నమ్ముతాం. అవునా? యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే జరుగుతుంది. నేను పడిపోతాను పడిపోతా. అప్లోడ్ ఫోన్ చేస్తాడు అనుకోండి, ఫోన్ చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది, సమస్య లేదు. కాబట్టి మీరు మంచి అనుకోండి, లక్ష్యాన్ని అనుకోండి. ఈరోజు నేను చేయాల్సిన 3 పనులు అనుకోండి, 3 పనులు జరిగిపోతాయి. ఆ రోజు మీరు ఏమనుకున్నారో జరిగిపోతాయి. మైండ్ ఏం చేస్తున్నట్టే అండి, మన మైండ్ పవర్ మనకు తెలియదు. అంతకంటే గొప్ప కంప్యూటర్ లేదు, అంతకంటే గొప్ప అణువాస్త్రం లేదు, అస్త్రం లేదు, అంతకంటే గొప్పదైన వరి బియ్యం లేదు. అన్నీ మైండే. మైండ్ ఫీడ్స్ యూ, మైండ్ మేక్స్ యూ పవర్ఫుల్, మైండ్ మేక్స్ యూ టు డ్రైవ్. మీరు తలుచుకో, ఇక్కడి నుంచి కాలినడకని శబరిమల వెళ్తున్నారండి. ఓకే. ఐ వాజ్ టోల్డ్, చైతన్య కాలేజ్ ఒక డైరెక్టర్ గారు విజయవాడ నుంచి తిరుపతికి ప్రతి సంవత్సరం నడిచి వెళ్తారట. వారి వయసు కూడా 60 ఏళ్ళు ప్లస్ ఉంటుందట. ఎంత మనోబలం ఉంటే ఆ పని చేయగలుగుతారు. అది దైవబలం కాదు, మనోబలం. మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేయగలవు అనే సిగ్నల్ ఇక్కడి నుంచి వస్తే, అమ్మ నేను నడవలేనురా అంటే నడవలేరు మీరు. నాకు జ్వరం అని అనుకోండి, మీరు ఇచ్చుకోండి సిగ్నల్, ఎట్టో జ్వరం వచ్చినట్టుందని 10 నిమిషాల్లో మీరు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నిజానికి ఏముండదు థర్మామీటర్ పెడితే. యువర్ మైండ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్. అంటే మీ వీడియో చూసి నేను మిమ్మల్ని కలవాలి, సార్తో చెప్పాలని అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను. థ్యాంక్స్ అండి. అది లా ఆఫ్ అట్రాక్షన్ అలా మేనిఫెస్టేషన్ 100% లా ఆఫ్ అట్రాక్షన్. ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అంతే. మనకి ఏది కావాలనుకుంటారో జరుగుతుంది. ఓకే. ఎందుకు జరుగుతుందంటే మనకు తెలియకుండా దానివైపు మనం అడుగులేస్తాం, మనకు తెలియకుండా దాన్ని 10 సార్లు అనుకుంటాం. ఎప్పుడైతే మీ మనసులోని భావాలు మంచివైతే పైనుంచి దేవుడు కొంచెం సహకరిస్తాడు. ఓకే. ఇంటెన్షన్ ప్యూర్ ఉండాలి. ఇంటెన్షన్. ఈ విషయంలో నేను కలేజా సినిమా చూసాను సార్, నాకు మూవీ అర్థం కాలేదు. ఫస్ట్ టైం చూసి చాలా మూవీ అర్థం కాలేదు. తర్వాత కలేజా మూవీ గురించి త్రివిక్రమ్ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకు ఒక 100 రూపాయలు కావాలనుకుంటే ఎవరు ఇయ్యరు, నాకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు వానికి పాల్గొనిపిస్తా అంటారు.
సో వానికి 1000 రూపాయలు ఇచ్చిపోతాడు. సో అదే కలేజా అంటే మూవీ కలేజా అనేది అదే. సో అని అర్థమైంది. అంటే మన ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నన్ను అడుగుతారు అందరూ. 45 ఏళ్ళ నుంచి నేను స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, నాన్ వెజ్ తినలేదు, అమ్మాయిలని ఇబ్బంది పెట్టలేదు, నేను ముట్టుకోలేదు, పుస్తకాలు తప్ప ఏం తెలియదు, మంచిగా ఉంటాను నేను. ఎలా ఉంటారు? ఇలా అంటారు. నన్ను నేను నిగ్రహించుకున్నా కాబట్టి ఉండగలుగుతా కదా. చెడిపోవాలంటే సెకండ్ పడుతుంది మీకు. ఓకే. మంచిగా ఉండాలంటే జీవితకాలం నియంత్రణలో ఉండాలి, డిసిప్లిన్లో ఉండాలంటే. ఓకే. ఇంకోటి మీరు ఏదైనా అనుకుంటే ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే నేచర్ కూడా మీకు సహకరిస్తుంది. ఎలా సార్? 100% మీరు అనుకోండి, నేచర్ సహకరిస్తుంది. ఓకే. అబ్బాయి ఎండగా ఉంది, కాస్త మబ్బు పడితే బాగుండు అనుకోండి, 10 నిమిషాలకి ఎండ తగ్గిన ఫీలింగ్ మీకు వస్తుంది, తగ్గకపోయింది. ఓకే. అలానే కాదండి, నేచర్ అంటే ఇక్కడ పంచేంద్రియాలు మన శరీరంలోనే ఉంటాయి కాబట్టి అవి సహకరిస్తాయని చెప్తారు. అది ఉద్దేశం అది. ఓకే. సో మీలో ఉన్న ఉష్ణం, మీలో ఉన్న శీతలం, ఇవన్నీ పంచేంద్రియాలు అని చెప్తారు. బట్ ఎనీహో నేనేం చెప్తున్నా అంటే మనం చేస్తామనే సద్భావన, పాజిటివ్ మైండ్ సెట్ మీకు వస్తుంది. గులాబీని చూస్తే గులాబీ కనిపిస్తుంది, ముళ్ళని చూస్తే ముళ్ళని కనిపిస్తుంది. ఓకే. ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూస్తే గులాబీ మాత్రమే కనిపిస్తుంది. ఓకే సార్. మంచి యాటిట్యూడ్ ఉండాలంటే బుక్స్ చదవాలని. ది బెస్ట్ బుక్స్ ఒక మనిషి జీవితానికంటే ఏం చెప్తారు? ప్రతి పుస్తకాల్లోనూ క్యారీ హోమ్ ఉంటుంది. ఉదాహరణకి పొద్దున్న నేను మ్యాక్స్వెల్ రాసిన ఒక బుక్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా గెలుస్తారు, హౌ సక్సెస్ఫుల్ పీపుల్ విన్ అని ఒక పుస్తకం చదువుతున్నా. పీడిఎఫ్లో ఎవరో పంపించారు చదువుతున్నా. దాంట్లో అట్రిబ్యూట్ చేసిన 9 కారణాలు నా జీవితానికి నేను అట్రిబ్యూట్ చేసుకున్నాను. ఓకే. ఒక పుస్తకం, ఏదైనా పుస్తకం, మంచి పుస్తకం కాదు, పుస్తకం మంచిదే, ప్రతి దాంట్లోంచి నేర్చుకునేది ఉంటుంది. పిచ్చి పుస్తకాల గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా హూ మూడ్ మై చీజ్ అనే పుస్తకం నేను చదివా ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న చోటు నుంచి ఉన్న చోటు ఉంటే ఉన్న చోటే నువ్వు కుళ్ళిపోతావు, నీకు ఆహారం దొరకదు, ముందు కదులుతోనుంటే నీకు ఆహారం ఉంటుందని 4 ఎలకల చేత కథ చెప్పించాడు. ఓకే. 60 పేజీల పుస్తకం. జాన్సన్ స్పెన్సర్ ఎవరు ఆయన అది చెప్పించాడు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకం చదివా. మగవాళ్ళు మార్స్ గ్రహం నుంచి వస్తారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం. అంటే వేరు గ్రహాల నుంచి వస్తారని కాదు, మగవాడి ఆలోచన విధానం వేరు, ఆడవాళ్ళ ఆలోచన విధానం వేరు అని చెప్పి ఒక పుస్తకం చదివి. ఆ పుస్తకం హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి మా ఇద్దరం మేము బతకడానికి మంచి పుస్తకం అయింది. సో పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మంచి పుస్తకాలు అవుతాయి. పుస్తకాలు ఒకటే కాదు, మీరు ఎవరు చెప్పినా మంచి తీసుకోవడం ప్రారంభించాలి మనం. ఓకే. యాటిట్యూడ్ అంటే పాజిటివ్నెస్, యాటిట్యూడ్ అంటే పాజిబిలిటీ థింకింగ్, యాటిట్యూడ్ అంటే ఓపెన్నెస్, యాటిట్యూడ్ అంటే అడ్జస్ట్మెంట్, యాటిట్యూడ్ అంటే ఎంపతి, యాటిట్యూడ్ అంటే కంపాషన్, యాటిట్యూడ్ అంటే మింగ్లింగ్ విత్ ఫ్రెండ్స్ విత్ ఓపెన్నెస్. ఇవన్నీ మనం అలవర్చుకుంటే ఏమవుతుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు బిజినెస్ కోచ్ కూడా చేస్తుంటారు, లైఫ్ కోచ్ కూడా చేస్తుంటారు. అంటే బిజినెస్ కోచ్ అంటే ఒక బిజినెస్ మనం రన్ చేయాలన్నా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా ఏ విధమైన అప్రోచ్ ఉండాలంటే ఆలోచన విధానం ఎట్లా ఉండాలి? అంటే నిన్నటి అనుభవం, నేటి అవసరానికి రేపటి లక్ష్యంగా బిజినెస్ జరగాలండి. ఓకే. అనుభవం ఉంటుంది కదా, నిన్న ఈ క్లయింట్ని చూడంగానే వీళ్ళు మంచిగా చెడా, కొంటాడా కొనడా, షాప్ కీపర్ తెలిసిపోతుంది. మీరు చూడంగానే మీరు ఉత్తినే వచ్చారా, కొనడానికి వచ్చారని అనుభవం. నేటి అవసరం, ఇవాళ ఇంత టర్న్ ఓవర్ చేయకపోతే కష్టం, కానీ రేపేంటి అనే ఎదుగుదల మన మైండ్లో లేకపోతే కష్టం అవుతుంది. వ్యాపారవేత్త ఎప్పుడూ కూడా సొంత లాభాన్ని కొంత మాని వ్యాపారం వైపు చూడాలి. బిజినెస్ ఈజ్ నాట్ జస్ట్ ఎర్నింగ్ మనీ, బిజినెస్ ఈజ్ ఎర్నింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కస్టమర్. ఓకే. ఓ కస్టమర్ జీవితాంతం మనకి తోడు నిలిచేటట్టు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. అలాంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు కావాలంటే మీరు సంపాదించాలనుకుంది అంతే సంపాదించాలి. ఓకే. ఒక మార్జిన్ పెట్టుకోవాలి. మేము ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అది. 100 రూపాయల వస్తువు అవతలవాడి తెలియదని 150కి నువ్వు అమ్మలేవు. ఓకే. ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది, తెలిసిన మరో రోజు నీకు మళ్ళీ కాంటాక్ట్ చేయడు. 100 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మి నువ్వు 15 రూపాయలు ఎట్లా సంపాదిస్తావో నీ తెలియతాట్లు. ఓకే. కస్టమర్కి వాల్యూ యాడ్స్ ఇస్తూ, కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తూ మనం చేయాలనుకున్న పని చేయటమే వ్యాపారం. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తున్నారు, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, అంటే ఇవన్నీ మేము క్లాస్ తీసుకోవాలన్నా, మీ ఈవెంట్స్ సంబంధించి అప్రోచ్ అవ్వాలన్నా ఎలా సార్? అంటే నేను 2 రకాలుగా రీచ్ అవుతానండి ప్రజలకి. ఒకటి ఏంటంటే చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్స్, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంబీబీఎస్ కాలేజెస్, ఇవన్నీ కూడా స్కూల్స్, వీళ్ళు నన్ను పిలిచి పిల్లలకి సెమినార్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. అంటే మీరు పిలిస్తే మీ దగ్గర రావటం. రెండోది ఏంటంటే మేము వర్క్షాప్స్ చేస్తూ ఉంటాను.
ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో నా ఛానల్స్ అవి ఫాలో అయితే ఆ వర్క్షాప్ చేసినప్పుడు మీకు బిజినెస్ వర్క్షాప్ చేసినప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ వస్తారు, లీడర్షిప్ వర్క్షాప్ చేసినప్పుడు కార్పొరేట్స్ వస్తారు, స్టూడెంట్ రిలేటెడ్ వర్క్షాప్ చేసినప్పుడు క్రియేటివిటీ మీద దాని మీద వస్తారు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యాంకరింగు యాక్టింగు చేస్తాను. అది చేసినప్పుడు ఎవరికి ఇష్టమో వాళ్ళు వస్తారు. జస్ట్ నన్ను ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అంతే. ఓకే. అంటే మిమ్మల్ని అంటే జనరల్గా ఇప్పుడు సక్సెస్ఫుల్ మ్యాన్ లేకపోతే సక్సెస్ఫుల్ ఫాదర్ లేకపోతే సక్సెస్ఫుల్ పేరెంట్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరన్నా అనుకోండి, ఒక మనిషి సక్సెస్ కావాలంటే ది బెస్ట్ అడ్వైజ్ అంటే ఏమి ఇస్తారు? నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ఆచరించు. ఓకే. 10 సార్లు ఆలోచించు, ఆలోచించాక మళ్ళీ ఆలోచించకు. ఓకే. నిర్ణయం తీసుకున్న తర్వాత ఫెయిల్ అయినా సక్సెస్ఫుల్ అయినా ఏదైనా సరే. సో నేనేం నమ్ముతానంటేనండి, పంచపాండవులు మనలో ఉండాలి. 5 ధర్మరాజు విలువలు, భీముడు సామర్థ్యాలు, అర్జునుడు ప్రవర్తన, నకులుడి నైపుణ్యం, సహదేవుడు జ్ఞానం. ఈ 5 నీలో ఉంటే 6 శ్రీకృష్ణుడు అనే సక్సెస్ నీలో ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా ప్రదీప్ గారి గోల్ ఏంటి సార్? అంటే ప్రదీప్ గారు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అంటే మీరు అన్నారు బుక్లో రాసుకోవాలని. ప్రదీప్ గారు బుక్లో ఆఫ్టర్ 5 years ఏమని రాసుకున్నారు? అంటే ఈ మాట చెప్తే కింద బోల్డ్ అని కామెంట్లు వస్తాయి. వాళ్ళందరికీ ముందరే క్షమాపణలు చెప్తే ఒక మాట చెప్తా. 25,000 మంది ప్రదీపులను క్రియేట్ చేయటం నా గోల్ సార్. అంటే మంచి మాట్లాడేవాడిని, మంచి చెప్పేవాడు. ప్రదీప్ గొప్ప కాదు, నేను మధ్య తరగతి వాడిని. ఓకే. జీవితంలో జీవితంలో కష్టాలు సుఖాలు 2 సమంగా చూసిన వాడిని. ఓకే. నేను ఒక సాధారణ వ్యక్తిని, కానీ సమాజాన్ని మన గురించి కాకుండా సమాజాన్ని, ఇప్పుడు నాకు ఐఎమ్ నౌ 65 years, ఐ వుడ్ లైక్ టు డెడికేట్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఓకే. నా లైఫ్ని ఇప్పుడు ఒక ఓటీటీ పెడుతున్నాను పిల్లలకి లైఫ్ స్కిల్స్ మీద. సో నాలాగా మిమ్మల్ని మీలా అలాగా ఠాగూర్ సినిమాలో స్టాలిన్ సినిమాలో చెప్తారు కదా, ముగ్గురిని చేయాలి. అలా ప్రభావితం చేసి 1,40,00,000 మంది హైదరాబాద్లో ఉన్నారు, 140 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. అందులో 25 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నారు, 17 కోట్ల మంది కాలేజీల్లో ఉన్నారు. ఈ 42 కోట్లకి ఇంకో 42 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు. అంటే 2 పిల్లలకి ఒక్కొక్కళ్ళని వేసుకున్నా, కానీ 2 వేసుకున్నా, ఒక్కొక్కళ్ళని 84 కోట్ల మంది ప్రజలు విద్యతో మమేకమై సంబంధించున్నారు. చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఈ 84 కోట్ల మందికి అందరం తల మంచి మాట చెప్తే వచ్చే జనరేషన్ జెన్-జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా ఇవన్నీ కాకుండా జన్ అద్భుతం పుట్టుకొస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు, లైఫ్కి యూస్ఫుల్ అయిన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో కీప్ వాచింగ్ పల్లవి పాడ్కాస్ట్.